జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. జాగ్రత్తగా తీయండమ్మా. 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచితే ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడవు, కనికరము కలిగిన ప్రభువ, ఈ సమయములో ఈ స్థలములో చేరినటువంటి నాతోనూ మాతోనూ నీవు మాట్లాడి, ఈ కుటుంబంలో ఎందు నిమిత్తమైతే ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారో వారి కొరకు ఈ మాటను నీవే నీ ఆత్మ ద్వారా వివరించి వినుచున్న మా అందరికీ వినిన వాటి ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఈ యొక్క సందర్భాన్ని మనందరం శ్రద్ధగా వినుటి కొరకు సిద్ధపడదాం. శ్రద్ధగా ఆలకించటానికి ప్రయాసపడదాం. ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు వారు ఈ యొక్క సందర్భాన్ని మనందరికీ కూడా చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో ఈ సందర్భాన్ని రాయటం జరిగింది. యెరూషలేము ద్వారము దగ్గర ఉన్నటువంటి, గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతస్దా కోనేటిలో జరిగినటువంటి సందర్భం ఇది. మీ అందరికీ చాలా సార్లు మీరు విన్నారు, చాలా సార్లు కూడా మీరు దీనిని అర్థం చేసుకున్నారు. అయితే మరలా ఈ సమయంలో ఈ స్థలంలో మనం చేరి ఉన్నాము కనుక ఈ ప్రార్థన కొరకు దీనిని మరలా ఒకసారి ధ్యానించడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాల్లో ప్రాముఖ్యమైన సందర్భం కూడా ఇది. ఆ యొక్క పరిస్థితులు మనం ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు, బెతస్దా అనబడినటువంటి కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సందర్భం. 38 సంవత్సరాల నుంచి రోగి అయి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సందర్భం ఇది. అక్కడ అదే రాయబడి చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మనుషులకు వ్యాధులు రావటం సహజం. అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట మనుషులకు వ్యాధులు రావటం సహజం. అది ఏ వ్యాధి అయినా ఏదైనా రావటం సహజమే. రాదు అని చెప్పటానికి లేదు. మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా శరీరంలో ఉన్నంత వరకు వ్యాధులు రావటం సహజం. కానీ కొంతమందికి వచ్చిన వ్యాధులు కొన్ని రకాలుగా ఉంటాయి, కొంతమందికి వచ్చిన వ్యాధులు కొన్ని రకాలుగా ఉంటాయి. కొన్ని పోయేటువంటి వ్యాధులు ఉంటాయి, కొన్ని తీసుకుపోయేటువంటి వ్యాధులు ఉంటాయి. అర్థమైందిగా? పోయే వ్యాధులు వేరు, తీసుకుపోయేది వేరు. పోయే వ్యాధులు మనకు జ్వరం అనేది, దగ్గు అనేది వస్తుంది, పోతుంది. కొన్ని జబ్బులు ఉంటాయి, వీటి వల్ల మనము చనిపోవటం తప్పితే ఇంకేముండదు. బాగా ఆలోచించాలి. ఈ రెండింటి గురించి మనం మధ్యలో ఆలోచించినప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటి మనుషుడు అక్కడేమై ఉన్నాడు? పడి ఉన్నాడు. అతన్ని అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టింది ఎవరు? కుటుంబస్తులు. ఆమేన్. ఎందుకు అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారు? ఏందమ్మా?
ఎందుకు అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారు? ఆ కోనేటిలోనికి ఎవరైతే అంటే దేవదూత వచ్చి ఆ నీటిని తాకినప్పుడు ఎవరైతే ఆ కోనేటిలో మొట్టమొదటగా దిగుతారో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా స్వస్థత వస్తది. ఎలాంటి వ్యాధి కలిగినోడికైనా స్వస్థత వస్తది. అందువలన కుటుంబస్తులు తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టారు. అక్కడ విడిచిపెట్టారు అన్నట్టుగా మనకు రాయలేదు గానీ, అక్కడ వాడు పడి ఉండెను అన్నట్టుగా రాయబడింది. ఇప్పుడు అక్కడ మనం అర్థం చేసుకుంటే, అక్కడ చదివినటువంటి సందర్భాన్ని వినిస్తే, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగెను. బహుకాలం నుండి ఏ స్థితిలో ఉన్నాడు ఈడు? ఏ వ్యాధైతే ఉందో ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, పడి ఉన్నటువంటి వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు. అది ఏ బాధైనా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందైనా, ఎలాంటిదైనా పక్కన పెట్టేయండి. వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించటం కాదు. వాడు ఆ స్థితిలో పడి ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాడని రాయబడింది ఇక్కడ? బహుకాలము. దానికి సమయం అనేది రాయలా. వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ మీరు చదివిన సందర్భం చూడండి. ఆ! అంటే 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. వాడు అక్కడ ఉన్నప్పుడు వాని పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు వ్యాధి అంటే ఒకరోజు ఉండాలి, వారం ఉండాలి, నెల ఉండాలి, సంవత్సరం ఉండాలి, 2 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలి. అంతకు మించి ఉంటే ఎవరు తట్టుకోలేరక్క. వ్యాధిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఏదైనా తట్టుకుంటారు. భర్త పోడైనా తట్టుకుంటారు. భార్య పోడైనా తట్టుకుంటారు. అత్తామామల పోడైనా తట్టుకుంటారు. అప్పులు బాధైనా తట్టుకుంటారు. సమస్యలైనా తట్టుకుంటారు గానీ, వ్యాధిని ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే ఎందుకనమ్మా? ఆ! ఎందుకనన్నా? చెప్పండి. వ్యాధిని ఎందుకు తట్టుకోలేరు? ఆమేన్. అది శరీరానికొచ్చింది. మిగతాయన్నీ అనేయి. వింటావు, పోతావు. అప్పులున్నాయనుకో వాళ్ళందరూ తిడుతుంటే నన్ను కాదులే అని చెవిలో దూదులు పెట్టుకొని వెళ్ళిపోతుంటావు. భర్త తిడుతున్నాడనుకో ఆయన పరిస్థితి అంతేలే అని కళ్ళు మూసుకొని నిద్రపోతావు. భార్య ఇబ్బందులు పెట్టిందనుకో వాళ్ళు అంతేలే అనుకుంటావు. అత్తామామలు చేదరించుకుంటున్నారనుకో ఈళ్ళు ఇంతేలే అని నీ పట్టుకు నువ్వు ఉంటావు. కానీ వ్యాధి ఎలాంటిదంటే ఇది ఇంతేలే అనుకోని ఉండలేవు. ఉండగలమక్క? కాలికి నొప్పి లేస్తుంటది, కడుపులో నొప్పి లేస్తుంటది, నడుము నొప్పి లేస్తుంటది, ఇక్కడ చూసినప్పుడు గుండెల్లో నొప్పి లేస్తుంటది, తలలో నొప్పి లేస్తుంటది. ఏ ఇది నువ్వు ఒకళ్ళని పట్టించుకోకుండా ఉండటానికి అదేం పక్కది కాదు నీదే. పక్కనోళ్ళది ఏదైనా పట్టించుకోవద్దు. పక్కనోళ్ళ గురించి ఏదైనా పట్టించుకోలేవు. వ్యాధి నీకు సంబంధించింది గనక నువ్వు వద్దనుకున్నా కూడా దాన్ని నిన్ను పట్టించుకోవాలి తప్పదది. అది వద్దనుకుంటే పోయేది కాదు. కాబట్టి ఇప్పుడు ఈడు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈడి పరిస్థితి ఎలా ఉందంటే వాడికి ఎంతో బాధ ఉన్నది. ఈ బాధ అనేది తక్కువ కలిగిన బాధ కాదు ఇది. ఎంతో బాధ. అది చెప్పుకుంటే తీరే బాధ కాదు. కొంతమందికి కొన్ని నొప్పులొస్తుంటాయి. మాటల్లో చెప్పలేరు ఆ నొప్పి. నొప్పి తగిలిందంటారు, బాధగుందంటారు. మాటల్లో చెప్పండి. మాటల్లో ఏం చెప్తారు? అది నొప్పి వర్ణించటానికి కుదిరేది కాదు. భరిస్తేనే తెలుస్తది ఆ నొప్పి. ఇప్పుడు ఇతని కూడా ఈ పరిస్థితిలో ఉన్నాడని యేసు ప్రభువారు ఎరిగాడు. అక్కడికొచ్చి చూసినప్పుడు ఆడు ఆ స్థితిలో పడిపోయి ఉన్నాడు. వాడు పడిపోయి ఉండట యేసు ప్రభువారు చూసి వాని దగ్గరకొచ్చి అడుగుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా? అంటే యేసు ప్రభువారు అడగటానికి ఒక కారణముంది. స్వస్థపడ గోరుచున్నావు. అంటే బాగుపడాలనుకుంటున్నావు అన్నాడు. బాగుపడాలనుకుంటున్నప్పుడు ఎంటనే సమాధానం ఏముండాలి? బాగుపడాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బాగుపడాలనుకుంటున్నావంటే తన దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదంటే ఏదో కారణం జెప్పాడు. కారణం జెప్పాడు గానీ సమాధానం కాదది. మీరక్కడ బాగా చదివితే అర్థం చేసుకుంటే అది సమాధానం అనుకుంటే కాదు. కారణం అది. ఏంది? నేను దిగేలోపు ఎవరో ఒకళ్ళు దిగుతున్నారు అందువల్ల ఇది కారణం. సమాధానం కాదు. ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు? ఇంకా. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు చెప్పండి?
ఎందుకంటే ఒకసారి మీరు యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. అమ్మ జాగ్రత్త, వచనం చదివేటప్పుడు జాగ్రత్తగా అందరికి అర్థమవుతాడు చదవండి. ఒక్క లైన్ చదవండి, 10 మంది అర్థం కావాలి. మరి నలు దిశల ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించను. ఆయన నా మీద తన కోపములు రగులు పెట్టెను. నన్ను ఓకే చాలమ్మా. ఏం రాయబడిందంటే ఇక్కడ మీరు బాగా చదివినప్పుడు యోబు గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం మీరు చదివినప్పుడు చాలా మంచి మాట ఇక్కడ మీరు చదివారు. అది మీరు బాగా ఒకసారి కూడా ఆలోచించండి. ఏమి రాయబడిందంటే నలు దిశల ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టుని పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించను. నిరీక్షణ ఆధారం అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే అర్థం ఏందమ్మా? ఎదురు చూడటం. ఎదురు చూసేదానికి ఆధారం ఏంటిది? నిరీక్షణ ఆధారమును పెళ్లగించనన్నాడు. చెట్టుని పెరికేశాడు. చెట్టుని ఎట్ట పెరికేశాడంట? ఏర్లతో సహా పెరిగేశాడు. ఏర్లతో కోగటేరు అంటారు కదక్క, కోగటేరుతో సహా ఈ చెట్టుని బీకెత్తే మళ్ళా అక్కడ చెట్టు మొలుతుందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంక ఎవరు కూడా ఇక్కడ చెట్టు మొలుతుందని అంటారా? ఇప్పుడు ఈ చెట్టు కొట్టించారనుకో, వెంటనే ఏం చేస్తారంటే దాన్ని ఏర్లతో సహా తీసేస్తారు. ఎందుకంటే ఇంక అక్కడ చెట్టు. అదే విధముగా యోబు ఏమంటున్నాడంటే నలు దిశల నుంచి నా మీదకి వచ్చినటువంటి ఈ పరిస్థితులను బట్టి నాకు బాగుపడతానన్న ఆశ లేదు. అది అర్థమేదా? ఆశ ఎక్కడ కూడా ఎందుకు లేదంటే నా పరిస్థితి అంత ఘోరంగా మారిపోయింది. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి కారణం చెప్పడానికి, అక్కడ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఆ కారణం చెప్పడానికి అతడు అన్ని ప్రయత్నాలు చేసి అక్కడికి వచ్చాడు. అర్థమవుతుందా? అన్ని ప్రయత్నాలు, ఒక ప్రయత్నం 2 ప్రయత్నం కాదు, నానా ప్రయత్నాలు చేశాడు. కావాల్సినన్ని చేశాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అందరూ చెయ్యి దాటిపోయిందంటేనే అడొచ్చి పడి ఉన్నాడు. లేకపోతే అడొచ్చి పడి ఉంటారు అనుకున్నావా? ఇప్పుడు ఊరకనే ఎందుకు ఊరక ఇంటికాడ కూర్చోబెట్టుకున్నారు? ఎందుకు చర్చిలో పడుకోబెడతారు? ఎందుకు గుళ్ళల్లో పడుకోబెడతారు? పోయి చూపించచ్చు కదంటే అన్నీ అయిపోయాయి, అందుకే ఇక్కడ పడేసామంట. ఏ వైపున ఏదున్నా కూడా ఖచ్చితంగా ఆ వైపు చూస్తాం మనం అంతే. ఏమీ లేనప్పుడే అక్కడ ఉంచుతామంతే. అందుకనే ఇతన్ని కూడా అక్కడ అన్ని రోజుల నుంచి అక్కడ ఎందుకున్నాడంటే ఇతడు నిజంగా చెప్పాలంటే ఈ వ్యాధిని చూస్తే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో చచ్చిపోవాలి. కానీ వ్యాధి వచ్చింది 38 సంవత్సరాలైంది చనిపోలేదంటే అతనికి ఏదో ఒక కార్యం జరగాలి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ యోబు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే నలు దిశల ఆయన నన్ను నలగగొట్టెను. నలు దిశ అంటే 4 వైపుల నుంచి నా మీదకి బాధలు వచ్చేసాయి. ఒకవైపు నుంచి వచ్చింది అనుకున్నావా? ఇంట్లో పిల్లలు చనిపోయారు. వీధిలో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం పోయింది. పశువుల మందలు, ఎద్దుల మందలు చనిపోయాయి. సంపదంతా పోయింది. భార్య ఏమో అసహించుకుంది. ఇంకా ఎన్నిటితో పర్లా, వీటన్నిటిని ఎవరైనా భరిస్తాడు. రెండోది ఇప్పుడు శరీరానికి రోగం వచ్చింది. శరీరానికి రోగం వచ్చింది. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు అంతా కూడా కురుపులే ఉన్నాయి. ఇంకా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ టైంలో అతనితో ఉన్నటువంటి ఒక తపన, అతనిలో ఉన్నటువంటి ఒక ఆవేదన ఏంటంటే నాకు బ్రతుకుతానన్న ఆలోచనే నాలో అసలు లేనే లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు యోబుది. యోబు పరిస్థితి లాంటిదే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి కూడా. ఏమని ఉంటారంటే ఏదో ఒక ఆధారం, బాగానండి, ఏదో ఒక ఆధారము లేదు కనుక
దేవుడే దిక్కు అని అక్కడ వదిలేశారు. అక్కడ ఏందంటే దేవదూత వస్తుంది, కోనేటిని నీటిని కదిలిస్తుంది. మొదట ఎవరు దిగుతాడో వాడు బాగుపడతాడు. మొదట ఈ మనిషి దిగాలనుకున్నాడు. ఇతడు దిగలేకపోతున్నాడు. ఇతడికి దిగలేకపోవటానికి గల కారణం కూడా ఏందంటే, ఈ వ్యాధి డాక్టర్ల దగ్గరికి పోతే బాగాలేదు. మెడిసిన్ వాడితే బాగాలేదు. పెద్ద పెద్ద సమస్యలకు ఏదో చేసినా కాలేదు. ఈ వ్యాధి ఇక్కడ కూడా పోదులే అని ఒక అపనమ్మకం అతనిలో వచ్చింది. నమ్మకం వచ్చింది సారీ. పోదులే అనే నమ్మకం. పోద్ది అనే నమ్మకం ఉన్నట్టుగానే, పోదు అన్న నమ్మకం కూడా నమ్మకం గట్టిగా ఉంటది తెలుసా మీకు? చాలా గట్టిది ఈ నమ్మకం. ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు అన్నం ఉందనుకోండి, అన్న ఓపిక తెచ్చుకొని కూర్చొని ప్రార్థన చేసుకోమంటే, నేను కూర్చోలేను అనే నమ్మకం అది. ఎంత గట్టిగా ఉంటారో తెలుసా కూర్చోలేను అనటానికి? కూర్చోగలను అనటానికి నమ్మకం ఉండదు వాళ్ళకి. చర్చిలోకి పోగాని, ప్రార్థన చేసుకుంటాననే నమ్మకము ఉంటే చేయగలం ఏదైనా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నువ్వు నమ్మితే ఏదైనా చేస్తావు. అది మీకు చాలా సార్లు చెప్తుంటాను చర్చిలో వాక్యం చెప్పినప్పుడు చాలా సార్లు. నువ్వు నమ్మితే దేన్నేం చేస్తావు? నువ్వు నమ్మితే 1000 మందితోనే యుద్ధం చేస్తావు. నువ్వు నమ్మకపోతే చిన్న గాలిని చూసి కూడా భయపడతావు. నీలో నమ్మకం ఉండాలి. కష్టమే కాదనట్లేదు, బాధే కాదనట్లేదు. కానీ ఇతడు అక్కడ ఉన్నప్పుడు ఇతడి స్థితి ఎలా ఉన్నదంటే ఘోరాతి ఘోరంగా ఉన్నది అతని స్థితి. ఎవరిది? ఆ యొక్క రోగముతో ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నటువంటి స్థితి ఘోరాతి ఘోరముగా ఉన్నది. ఎంత ఘోరముగా, ఎంత ఇబ్బందికరంగా ఉందనేది మనం ఈరోజు అర్థం చేసుకుంటూ పోతే, మీరు ఒకసారి బాగా గమనించి ఆలోచిస్తే, అక్కడ చదివిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఇతనిలో కోపం ఉంటదా ఉండదా? చెప్పండి అమ్మా, కోపం ఉంటదా ఉండదా? ఎందుకు ఉంటది? అంటే రోగం కదా, మనిషి కోపం సహజం కదా అక్క. పుట్టిన వాడికి కోపం ఉంటది, కక్షలు ఉంటాయి, పగలు ఉంటాయి, ఆకలి ఉంటది, దాహం ఉంటది, నిద్ర ఉంటది, నిట్టూర్పులు ఉంటాయి. లేకుండా ఎవరైనా ఉంటారా? అందరికి ఉండేది. ఇప్పుడు ఇతని కోపం ఉంటదా ఉండదా? ఎవరి మీద? దేని మీద? ఎవరి మీద చెప్పండి? తన మీద తనకే కోపం, దేవుడి మీద కోపం, రోగం మీద కోపం, ఇంకా శరీరం మీద కోపం, ఇంకా ఇంట్లో వారి మీద కోపం. ఇంకా బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి మీరు. ఎందుకు ఆలోచించాలంటున్నానంటే, ఈరోజు బాగానండి, ఈరోజు ప్రతి మనిషి జీవితము చాలా మంచిదే. ప్రతి మనిషి చాలా మంచిదే. కానీ ఇక్కడ ఆలోచించుకొని అర్థం చేసుకుంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నాడు ఆయన. 1 రోజు 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాధితో ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాధితో ఉన్నప్పుడు అతనికి బ్రతుకుతున్న ఆలోచన లేదు. అది బాగా అర్థం చేసుకోండి. బ్రతుకుతానన్న ఆలోచన లేదు. ఇక్కడ యోబు గ్రంథము 20 అధ్యాయం 10వ వచనం మీరు చదివారు కదా, 19, 10లో చదివారు కదా. నిరీక్షణ ఆధారము లేదు. ఎవరన్నా ఉండి దేవుడు మేలు చేస్తాడంటే ఆధారం లేదు అతనికి. ఏ ఆధారం ఉంది? ఆధారం అంటే ఏంటిది? ఆమేన్. ఆధారం అంటే ఏంటి? ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒకటి దొరుకుద్ది, ఒడ్డుకొస్తానని ఆధారం. అదే కదా. బావిలో పడ్డాడు ఏం చేస్తాడు? చుట్టుపక్కల చూస్తుంటాడు ఏదైనా తగులుద్దేమని. అది పట్టుకొని బయటికి రావు. ఇప్పుడు ఇతడు పట్టుకొని బయటికి రావడానికి ఏముంది? ఏమనుందా? ఏదైనా ఉందా? మీరు అనొచ్చు ఎందుకు లేదు అనుకోవచ్చు. ఏమైనా ఉందా? ఏ వైపు నుంచి అని ఆలోచించండి. ఏదైనా ఉందా? ఒక డాక్టర్ వచ్చి ఇబ్బంది లేదని ఏమన్నా చెప్పిందా అతనికి? లేకపోతే మనుషులు వచ్చేటాడితే నాకు వచ్చింది పోయింది పెద్ద విషయమేం కదని చెప్పిండ్రా? అన్ని వైపుల నల్లు దిశల దారులు మూసిపోయాయి. ఇప్పుడు ఇతడు ఊరక కూర్చొని ఆడ దిగులు పడుతున్నాడు. చచ్చిపోదామన్న బాధ ఉన్నది, చచ్చిపోలేకపోతున్నాడు. ఇబ్బందులు పెడదామన్న బాధ ఉంది, ఇబ్బంది పడే స్థితిలో లేడు. కానీ అక్కడ జరిగిన సందర్భాన్ని మీరు చూసినప్పుడు, ఆలోచించినప్పుడు ఒక చిన్న మాట చూద్దాం.
యోబు గ్రంథము యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము. తీసారమ్మా? 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. నేటి వరకు నేను మొరలెడుచు తిరుగుబాటు చేయుచున్నాను. బాగానండి. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఏమంటున్నాడు అక్కడ? నా వ్యాధి నా మూలుగు కంటే. ఏంది ఇక్కడ బరువు? వ్యాధి బరువు అయిపోయింది, మూలగటం బరువు కాదు. ఎందుకంటే మూలగటానికి శక్తి లేదు, కానీ లోపల ఉన్న వ్యాధికి శక్తి ఉంది. ఆడ మనిషి అంటారు లెయ్యటానికి కూడా ఓపిక లేదని. నీకు ఓపిక లేదు, నీ లోపల ఉన్న వ్యాధికి ఓపిక ఉంది నీలో ఉండటానికి. నా వ్యాధి నా మూలుగు కంటే కూడా భారంగా బరువు అయిపోయింది అనమాట. ఇప్పుడు యోబులా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మాట్లాడిన చూడు, యోబు అంటున్నాడు, యోబు ఊరు అన్న. అప్పుడు యోబు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు మాట్లాడిన మాట ఇది ఎవరో మాట్లాడింది కాదు. నా వ్యాధి అంటే అతనికి ఏమి కలిగిందంటే ఇక్కడ వ్యాధి మనిషికి రావటం సహజమే, మొదట్లో అని చెప్పాను మీకు. కానీ వ్యాధులు ఊరికైనా వస్తాయి, కానీ భారమైన వ్యాధి వేరు. వ్యాధి వేరు, భారముగా ఉన్న వ్యాధి వేరు. భారం అంటే ఎక్కువ భారం కలిగించే వ్యాధులు కొన్ని ఉంటాయి. అవి మనుషులకు రాకూడకుండా రావాలి అనుకోకూడదు, ఊరుకోరుకోరు, కానీ రాకూడదు అనుకుంటారు. అందుకని ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు మీరంటే మనమని కాదు, ఈ సందర్భం వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, పగోడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అంట. పగవాడి కూడా అంటే ఏంది? ఈ సమయము ఎవరు తట్టుకోలేరు అనే బాధ. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. చూడండి ఏమంటున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాను? నేటి వరకు నేను మొరలెడుచు తిరుగుబాటు చేయుచున్నాను. ఎవరి మీద? బాగానండి. ఈ వ్యాధి మీద ఏం చేస్తున్నాడు? వ్యాధి మీద తిరుగుబాటు అంటే ఏంది అసలు? ఇంకా బాగా ఆలోచించాలి మీరు, బైబిల్లోనిది ఆలోచించండి మీరు. ఇక్కడ యోబుని ఆలోచించండి. ఇక్కడ యోబు ఉన్నాడు. మనం కూడా మీరు మనమల్ని పెట్టుకోవద్దు, ఇక్కడ యోబుని పెడదాం మనం. ఈడ యోబు తిరుగుబాటు ఏం చేస్తున్నాడు? ఆమేన్. ఎలాగంటే మోకాళ్ళ మీద కూర్చోడానికి మోకాళ్ళకు పుండ్లు ఉన్న అయినా లేచి కూర్చుంటున్నాడు. అది తిరుగుబాటు అండి. కడుపులు నొప్పి వస్తుంది, లేచి కూర్చుంటే వల్ల కావట్లేదు. కడుపులు నొప్పి వచ్చిన కూడా ఆ కడుపుల నొప్పి కంటే ఎక్కువగా నేను శక్తి తెచ్చుకుంటున్నాను. మీరు ఎప్పుడు సన్నగిలిపోతారంటే చెప్పమంటవా? కాలు నొప్పి కొద్దిగా అయితే మనం దాని మీద ఫీలింగ్ అయితే మనం లేలేం పైకి. ఏముందిలే అని నువ్వు అనుకొని దాన్ని తిరగదేయాలి, దాని మీద నువ్వు తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయటం ఎవరి వల్ల అవుద్దంటే, ఎవరైతే దానికి లోబడకుండా ఉంటాడో వాడి వల్ల అవుద్ది తిరుగుబాటు అని. మీకు తెలుసు కదా, నీకంటే బలమైన వాడితో నువ్వు కొట్లాడతానని పోరాటాన్ని దిగాలంటే తిరుగుబాటు చేయాలి. చాలా మంది ఏమంటారు తెలుసా? వాడి మీద నువ్వేం గెలుస్తావంటే, గెలిచేది గెలవంది పక్కన పెట్టు, ముందు నేను ఎదురు తిరగాలి. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నవాడు వ్యాధితో పోరాడట్లా, వ్యాధికి కాంప్రమైజ్ అయిపోయాడు. పోరాటం వేరు, కాంప్రమైజ్ తెలుసు కదా. సర్దుకుంటున్నారు, సర్దుకుపోతున్నారు. ఎందుకు సర్దుకుపోయేది? ఎలాగంటే మీకు అర్థం కావటానికి బాగా చెప్తాను, ఏమనుకోవద్దు, బాగా అర్థం కావటానికి చెప్తాను. యోబు మాట్లాడినటువంటి ఒక మాటని, లేకపోతే ప్రసంగికి మాట్లాడిన మాట 12వ అధ్యాయం. ప్రసంగి మాట్లాడిన మాటలో ఒక మాట చెప్తాను, చిన్న మాట చెప్తాను. పన్నెండవ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానంగా చదవండి అమ్మా. మీరేమి తొందరగా, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళే, నేనేం కాదంటే నిదానంగా చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే
తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినము చూడండి, ఆ దినము ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసిరువారు కొద్ది మంది ఎగుడు చేత పని చాలించుకొందురు, కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందురు, తిరగటరాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీల నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. ఈ సందర్భం ఏది? ఏ సందర్భం ఇది? ఇక్కడ మాట్లాడింది ఎవరమ్మా? సొలొమోను గారు. ఏ సందర్భం ఇది? సందర్భం అంటే ఏ పరిస్థితి ఇది అని అర్థం. ఏ పరిస్థితి ఇది? ఓకే, మంచిది. మీరు అన్నది కరెక్టే, కానీ కొద్దిగా ఆలోచిద్దాం. ఏ పరిస్థితి ఇది? చదువు మాట మళ్ళీ చదువుకోవాలి. నువ్వు మళ్ళా చదువుకో, మళ్ళా చదువు, మళ్ళా చదువు. నువ్వు చదవాలి, కావాలి. చూడండి ఏందమ్మా? దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే దినములు అన్నాడు ఇక్కడ. అంటే ఏ దినాలు? యేసు ప్రభు రాకడ గురించి మాట్లాడట ఇక్కడ. ఏ దినాలు? ఏ దినాలమ్మా? మనము చనిపోయే ముందటి దినాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎలాంటి పరిస్థితి అంటే, ఈ దుర్దినాలు ఎలాంటి అంటే చూడండి, ఇక్కడ మీరు చదివారు చూడండి. ఏది? 6వ వచనమా 5వ వచనమా? 5వ వచనము. ఎత్తు చోటులకు భయపడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు. ఎందుకు? ఎత్తు చోట్లు అంటే ఇంట్లోకి రమ్మంటే, మీ ఇంట్లో మెట్టులు ఉన్నాయి, నేను రాలేను అంటాడు. ఎందుకు? కాళ్ళల్లో సత్తు ఉండదు, ఒంట్లో బలం ఉండదు, మనిషికి శక్తి ఉండదు, ఎంత ఎత్తు ఎక్కాలా అన్నట్టు చూస్తుంటా. ఇంటికి నీకేమనిపించింది తెలుసా? నీకున్నటువంటి శక్తి దానిని ఎక్కలేదన్న భయం ఏర్పడింది ఇక్కడ. పిట్ట కోత గుత్తే లేస్తాడంట. పిట్ట కోత కూరని లేస్తారా? ఎందుకు లేస్తున్నారు ఇక్కడ? అమ్మేన్. ఏం తల్లి? నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టింది? నిద్ర ఎందుకు పట్టదు? నిద్ర ఎందుకు పడదు? దీని అన్నిటికీ ఒక లింక్ ఉంది, మీకు చెప్పుకొని మీకే తెలుసు. నిద్ర ఎందుకు పట్టట్లేదు? ఏదో తెలియని దిగులు. ఏందా దిగులు? చూడాలి, ఏందా దిగులు? మీరు బాగా ఆలోచించండి. మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపో మాపో కాటికి పోయే వాళ్ళని అడగని చదువుతారు ఆ దిగులు ఏందో. ఏందా దిగులు? అస్సలు ఫ్యామిలీ కాదు, వాళ్ళకే. ఏందా దిగులేడా? ఇటువైపు నుంచి ఒకడొస్తున్నాడు, ఇటువైపు నుంచి ఒకడొస్తున్నాడు, నన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఎవరు? అమేన్. నన్ను పిలుస్తున్నది మరణం, నన్ను తొందరగా పిలుస్తున్నది మరణం. అందుకేమన్నారు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, నా నివాస స్థలము సమాధి. నా నివాస స్థలం ఏంటంట? సమాధి. నన్ను సమాధి తొందరగా పిలుస్తుంటే మీరెందుకురా టెన్షన్ పడతారంటాడు. టెన్షన్ పడకుండా బాగా మెదలకొని ఇంట్లో పని చేసుకుందాం అనుకుంటే వీళ్ళు మాత్రము, రే ఇటూరో వస్తున్నారా, రే అలా డూరో పిలుస్తున్నారా, ఈ ఊరు లేరు, నువ్వు పండుకో అంటే నిద్రపోతున్నావు, వాళ్ళు పిలుస్తున్నారు అంటారు. వీళ్ళు టెన్షన్, ఒక భయం. కుక్కరిసిన కొడక ఎవరో వచ్చారు. కుక్కరితే ఏంది? కుక్కలన్నా కరుతుంటాయి కామని. ఎవరు వచ్చారు? ఏందో ఒక టెన్షను, ఏందో ఒక బాధ. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, ఈ దినాలలో మనిషికి ఏమేర్పడుద్దంటే భయం. ఏమేర్పడింది? ఈ భయం ఎందుకు వచ్చింది? భయం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు భయం వచ్చింది? భయం ఎందుకు వచ్చిందంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఇక్కడ మీకు బాగా గమనించాలి. ఎలాంటి భయం ఏర్పడిందంటే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలోనికి రండి. 16వ అధ్యాయం అనుకుంటాను. యోబు గ్రంథము 16వ అధ్యాయము తీశారమ్మా. 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి.
నా స్థితిలో మీరు ఉండిన ఎడల నేనును మీ వలె మాటలాడుదును. ఆ! ఆ! మీ వైపు చూసి నా తల ఆడించవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును. నా పెదవుల మాటలు మిమ్మల ఓదార్చి ఆదరించినను. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలగదు. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? ఇక్కడ కొంతమంది ధైర్యం చెప్పడానికి వచ్చారక్క మనలాంటోళ్ళు. బాగున్నోళ్ళు చెప్పేదేందక్క? ఊరికి బాగలేనోళ్ళకి. అంతేనా కాదక్క? బాగున్నోళ్ళకి ధైర్యం చెబితే ఒప్పుకుంటారా? బాగలేనోళ్ళకే ధైర్యం చెబుతారు. ఎందుకు చెబుతాం బాగలేనోళ్ళకు? ఆ? ఎందుకు చెప్తామంటే వాళ్ళే ఇంటరం ఊరిండ్రు. అర్థమైందా? వాళ్ళే ఇది ఊరిండ్రు. వాళ్ళ దగ్గరికే పోయి చెప్తావు. కూర్చుంటావు. ఇది అంటావు, ఇది అంటావు. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు మాటలాడినట్టు నేనును మాటలాడవచ్చును. మీరు చెప్పినట్టు నేను చెప్పచ్చును. కానీ ఇక్కడేం చెప్తున్నాడు ఆ మాట నేను చదివినప్పుడు ఇందాక నేను ఈ మాటను చదువుతున్నప్పుడు చూడండి ఇక్కడ. నా స్థితిలో మీరు ఉండిన ఎడల మీరు నా స్థితిలో ఉండండి. అప్పుడు నేను మీలాగా చెప్తాను. ఇప్పుడు నాకొచ్చిన వ్యాధి ఉంది కదా! 38 సంవత్సరాల నుంచి నేను ఈడ కూర్చున్నాను గదా! నాలాగా నువ్వు 38 సంవత్సరాలు ఈడనే కూర్చో. అప్పుడు నేను రోడ్డున పోయొచ్చి నీకు చెప్పగలను. 2 రోజులు కూర్చుంటే మూడో రోజు కాలు నిలబడదు మనకు. అర్థమవుతుందక్క? గట్టిగా ఒక గంట తోటి కూర్చుంటే రెండో గంట ఏడికి తిరుగుదాం అనుకుంటాం మనం. బాగా ఆలోచించండి. ఇక్కడ అదంటున్నా నా స్థితిలో మీరుంటే నేను మీకంటే ఎక్కువ చెప్పగలను. కానీ ఇప్పుడు మీరేమంటున్నారు? ఏదో ఒకటి చెప్పమంటున్నారు. సమాధానం అని చెప్పంటున్నారు. అందుకని ఏమంటున్నారు చూడండి. చూడండి అక్కడ ఏమంటున్నాడు? ఆ! మీ వైపు చూచి మీరు చెప్పిన దానికల్లా ఓకేలే, అంతేలే అనొచ్చును. అన్నంత మాత్రాన ఏమన్నా జరుగుద్దా? అన్నంత మాత్రాన ఏదైనా జరిగేదుందా? చెప్పండక్క మీరు ఎవరైనా? మీరు పోయి చెప్తారు. దేవుడిని నమ్ముకొని చేస్తానంటే ఓకేలా అంటారు. అన్నంత మాత్రాన జరుగుద్దా? మీరెందుకు మరి అంటారు చూడండి ఆడాయన అంటున్నాడు. వినండి. నేను మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. అయినను నేను నా నోటి మాటల చేత మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చును. నేను మాటలాడినను ఇప్పుడు మీరు చెప్పిన దానికల్లా నేను సమాధానం చేస్తే నాకేమైనా దుఃఖం తగ్గుద్దా? తగ్గుద్దమా? ఒకవేళ మీరు చెప్పిన ప్రతి దానికి రెండో మాట చూడండి. ఏ నేను ఊరకుండి చూడండి. నేను ఊరకుండా ఏం ఉపశమనం కలదు. మీరు చెప్పుకుంటూ పోతారు. మీరు తినేది ఉంటారు. నా బాధ నాకు అట్నే ఉంటది. ఇది యోబు మాట్లాడుతున్న మాట. మీరు చెప్పిన ప్రతిదానికి నేను ఓకే, ఓకే అన్నా కూడా నా బాధ ఏం తగ్గదు. మీరు చెప్పిన దానికి నేనేం మాట్లాడకపోయినా నా బాధ తగ్గదు. నా బాధ నాకే ఉంటది. మీకేం తెలుసు? కింద చదవండి ఇంక తర్వాత. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కలుగజేశారు నాకిది? ఇప్పుడు మీరేం చెప్పండి, నేను వద్దనట్ల. మీరేది చెప్పినా కూడా కలుగజేసిన వాడు ఆయన. అందుకని కిందకేమన్నారు చూడండి ఇంక. నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షిణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువులై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తన నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గుల చేతికి అప్పగించి ఉన్నాడు అని ఎవరు మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఎందుకయ్యా ఈ మాట మాట్లాడాడంటే యోబుకు వచ్చిన పరిస్థితి అట్టాడక్క.
యోబుకు వచ్చిన పరిస్థితి మాట్లాడుతుంది ఇక్కడ. వ్యాధిగ్రస్తుడైనటువంటి 38 సంవత్సరాల వాడికి వచ్చిన పరిస్థితి అట్టాడిది. ఇప్పుడు జనాలు కదా ఏదైనా మాట్లాడతారు. అంతే కదమ్మా! ఏదైనా మాట్లాడతారు. ఏదేది మాట్లాడతారు? ఏదైనా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు చెప్పండి? ఆ? అమ్మా అట్ట కాదు. ఆడు మాట చాలా జాగ్రత్తగా వినాలి బైబిల్. నేను బైబిల్‌ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాను. నేను ఏదో ఒక క్యాజువల్‌గా అసలు ఆలోచించను. ఏది మాట్లాడతావు చూడండి. జనులు నా మీద తన నోరు జనులు నా మీద తన నోరు తెరుతురు. ఎందుకు నోరు తెరుతున్నారు జనాలు? ఎందుకు నోరు తెరుతున్నారు? ఆమేన్. అంతేనా? క్లారిటీ కలిగినోడు ఒక్కళ్ళైనా మంచిగా మాట్లాడేవాడు ఉన్నాడా? ఎందుకు లేరు? ఎందుకు లేరమ్మా? ఎందుకు లేరు చెప్పాలి ఇప్పుడు. చెబితే క్లారిటీ వచ్చేస్తుంది మనకు. ఎందుకు లేరు? ఆ? ఎందుకు లేరంటే ఒకటే చెప్తున్నాను. నేను మంచోడిని కాబట్టి నాకు రాలేదు. నువ్వు పాపాత్ముడు కాబట్టి నీకు వచ్చింది ఆ జబ్బు అంటున్నారు. అంత మంచోళ్ళని తెలుసా మనము? జబ్బు రానంత వరకు మనం మంచోళ్ళం అంటాం. ఈరోజు నిజంగా వృద్ధాప్యంలో కుటుంబాలు ఉన్నారమ్మా మీకు. ప్రతి ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు మీ ఇళ్ళల్లో. ముసలోళ్ళు లేకూడదని చాలా మంది కోరుకుంటారు. నువ్వు కూడా ఏదో ఒక రోజు ముసలిదానివి అవుతావు జాగ్రత్త. నువ్వే 40క 30క 40క చస్తే తగిన దరిద్రం పోద్ది. కానీ నువ్వు కూడా 70 సంవత్సరాలు ఎందుకు బతకాలనుకుంటున్నా? ఈ ముసలి వాళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరమే. వాళ్ళు గొణుగుతారు, తిడతారు, అంటుంటారు. నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు అంతా నీది అది లెవెల్ అన్నమాట. నీ రేంజ్ వేరు. వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. నీకేం తెలుసక్క? రేవు ఏం మాట్లాడుతున్నారు కిందికి వచ్చినప్పుడు? ఏది 20 అధ్యాయం అనుకుంటాను. ఆ! యోబు గ్రంథం 19 అధ్యాయం తీయండమ్మా. యోబు 19 చూసారుగా? చూడండి 14 నుంచి చదవండి. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు. బాగానండి. నా ఇంట దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చెను. చదువుతారా? చదవండి అయితే. నా ఊపిరి నాకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లల సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన యెడల బాలుడు నా మీద దూషణ పలుకుదురు. నా ప్రాణ స్నేహితులందరికి నేను నసహ్యుడినైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసము తోను అంటుకొని ఉన్నవి. దంతములు అస్థిర చర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నది. ఎవరి పరిస్థితి ఇది? యోబు పరిస్థితి. ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరిని చూద్దాం మనం ఇట్ట? ఈరోజు బాధలతోనూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అది. అర్థమవుతుందక్క? ఏమంటున్నారు అక్కడ? నా ప్రాణము నా బంధువులకు ఏమైందంట? బంధువులకు అసహ్యం అయిపోయింది. అసహ్యం అవుతారమ్మా బంధువులు కూడా అన్న. అక్కడ చదవండి అన్నమాట. చదవండి. నా బంధువులు నా యొద్దకు రాకుండా నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు. నా ఇంట దాసి జనులు ఏమంటున్నారు? దాసి జనులు అంట. దాసీలు అంటే ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఆయన మీద సాడీలు చెప్తున్నారంట. ఆయన పెడితే తిని ఆయన కాడ పడి ఉన్నోళ్ళు ఇప్పుడు ఆయన గురించి లేలని మాట్లాడుతున్నారు. ఈయనేంది మా ఇంట్లో ఉన్నారంటే ఆయన కట్టించుకున్న వాళ్ళు ఆయన వండుకుని ఉంటావా? ఎందుకు పక్కన వేసావు? ఎందుకు పక్కన వేస్తారమ్మా? కాదు. కింద చదవండి మీరు. నేను చదివించినందుకు మీరు చదివేదేదో అంటారు చూడండి. పరీక్షలు చదివినట్టు చదివి మర్చిపోయినట్టు కదా. చదవండి కింద. ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఏందంట అసహ్యము వాసన. ఇంట్లో పిల్లోళ్ళు అంటారు, ఏ పోగొకరా ఆయన కాడ వాసన. ఆయన ఇంట్లో ఎందుకుంటున్నావు వాసన. ఏబు వాసన అంటాం మెలకు దగ్గర కూడా బాణీ కాకమంటున్నాము. ఏబు దగ్గరకు పోనీయొద్దంట. పని వాళ్ళంట, ఏ పోక ఆయన దగ్గర వాసన అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి బాగాలేకపోతున్నాడు. ఒకప్పుడు దేశాన్ని ఏలినోడుగా. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ప్రపంచాన్ని ఏలినోడు. మరి ఇప్పుడు యోబు అంట తన పిల్లలకంట యోబు వాసన అయిపోయిందంట. చిన్న పిల్లల్ని తీసుకొని ఛీ! ఎప్పుడు ఏంది ఎట్ట చేసుకుంటారు? ఏంది? నీకు అర్థం కాలేదా? పని వాళ్ళంటే ఏం చెప్తున్నారంట ఆయన కాడికొచ్చి? అన్యుడు అంటే పరాయోడుగా ఎంచుతున్నారా పనోళ్ళు? ఎంచొచ్చు నువ్వు అలాగా? ఏమంటారంటే, "నువ్వు పెడితే ఇటు రాగానే ఇసిరి పక్కన నూకిండు. ఎంత ఎచ్చులో చూడు." ఏందయ్యా సారు? ఆయన బాధ ఆయనకు తెలుసు. ఏ బాధ ఏమీ తెలుసు. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెకొచ్చి నువ్వు పెడితే ఇసిరి నూకినట్టు కుమార్తె కోపం కాదమ్మా? నీ ఎందుకు అలా చెబుతున్నావు? ఆయన స్థితి ఎలాంటిది? ఎలాంటిది చెప్పండి ఆయన స్థితి? ఏందమ్మా గోల? ఆయన స్థితి ఎలాంటిది? బాగానండి. ఆయన స్థితి ఎలాంటిది? నువ్వు పెట్టిన అన్నము తినటానికి చేతగాల, కలుపుకోవటానికి ఇబ్బందిగుంది. ఎక్కడ దాన్ని పక్కన పారేత్తే నువ్వు తిడతావన్న భయం. దొంగచాటుగా తన పెట్టిన అన్నాన్ని దొంగచాటుగా పక్కనేత్తన్నాడు. ఇప్పుడు ఊరో పక్కనోడు పనికిమాలినోడొచ్చి, నువ్వు పెట్టిన అన్నం పారేసాడు. నాకు ఈమెకు రోషం వచ్చి రేపు పొద్దున అన్నం పెట్టను. ఎచ్చులు ఎక్కువైంది అంటుండువా. ఆయన బాధెట్టాడిది? ఆయన బాధెట్టాడిదక్క? కనీసం ఇంట్లో వడ్ల గింజ కింద పడితే ఏరుకొని మళ్ళా ఏంది గోతంలో ఏసిన మనిషి ఈరోజు అన్నం కావాలని ఎందుకు పారేస్తున్నాడు చెప్పు? ఆ? కడుపులో అరిగించుకునే శక్తి లేక, నువ్వు పెట్టిన అన్నం వద్దంటే ఏంది నేను వండింది నా చేత వండింది తినలేదని నువ్వెక్కడ అంటవోనని భయము. ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ పరిస్థితి నీకు అర్థం కాదు. యోబు ప్రసంగి సొలొమోను గారు చక్కగా రాశారు. ఏందంటున్నాడు? పిట్ట కూతకు ఒకడు లేచునంట. పిట్ట కూతకు అలా బొడ్డోడుండు. వాడు ఎంత ఎన్ని నెలలు 10 నెలలు ఉంటాయి. రోజు ఏడుతుంటే వాడిని మీరు ఏమంటారు చెప్పండి అక్క? ఏమంటారమ్మా? నిజంగా చెప్పండి. అయన్నీ అనరు. ఊరన్న పోయి తిడుతుంటే పిల్లోడికి వాడికేం తెలుసు ఆడోకేం చేస్తాడంటారు. అదే 90, 80 వచ్చినోడు కూడా పిల్లోడని ఇంట్లో వాడు ఏడుస్తాడు, గనుగుతాడు, చేస్తాడు. నువ్వు వాడినేమనొద్దు. పరిస్థితి అలాంటిది యోబుది. నా పిల్లలకు నా వాసన ఎలా ఉందంట? అసహ్యమైపోయింది. ఇప్పుడంట బాగానండి. ఇప్పుడు బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి పనివాడు ఏమైనాడంటాడా? పడి ఉన్నాడు. ఊరు పడుచుకుంటారా? పడుచుకునేది ఎవరన్నా ఉన్నారా? ఎందుకు పడుచుకోవాలా? ఎందుకు పడుచుకోలేదమ్మా? అది ఎంత మంచి మాట చెప్పింది మా అమ్మాయి బంగారు తల్లి. అది ఉపయోగం లేనిది ఎందుకు? ఉపయోగం లేదు. ఉపయోగం లేని దాని గురించి నువ్వు మాట్లాడటం కాదు, వాళ్ళు మాట్లాడాలి దాని గురించి. నీకు తెలుసో తెలియదో? వాళ్ళకు ప్రతి విషయంలో కండిషన్ నోటిలో ఉమ్మొచ్చినా మింగాలని ఉంటది. ఎందుకు ఊరితే ఎక్కడ నువ్వేమన్నా అంటావని. మింగటము కుదరక మింగితే వామిటింగ్ వస్తదేమని ఊస్తుంటే నువ్వు తిడుతున్నావంట ఇక్కడ. వాళ్ళేమన్నా ఉయ్యాలనా ఇల్లు నువ్వు తుడుచుకుంటే? ఈరోజు ఏదో నీ శరీరంలో కొద్దిగా ఆ కండ ఇది ఉండటం వల్ల నువ్వు నేను పెద్ద ఎర్రబీగుతున్నాం. రేపు 4 రోజులు పోతే మన ఆస్తి పంజరాలు కూడా అట్టాటియే. ఎవరితో మాట్లాడాలో అర్థం కాక కొనుక్కుంటున్నారు ఆడు మంచంలో పడుకొని. ఏమంటున్నారమ్మా? నా గొణుగుడు నా యొక్క మాటలు వాళ్ళకు గొణుగుడు అంటున్నారు. నేను మాట్లాడుతుంటే వాళ్ళకి ఏళన అయిపోయిందంట పిల్లలకి. చుట్టూ తిరిగి ఎగతాళి చేస్తున్నారంట పిల్లోళ్ళు. అసలుకి ఏం తెలుసని వీళ్ళకి అర్థమవుతుంది జీవిత చరిత్ర? దుర్దినములంటే మీరు అనుకుంటున్నటువంటి చెడ్డ దినాలు కాదు. మనిషి జీవితంలో నిజంగా చెప్తున్నాను చూడండి, వృద్ధాప్యంలోనికి రాకుండా పోవాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే వీళ్ళు పెట్టే బాధలు చూడలేక. చంపితే పర్లా, పెట్టి మరీ చంపేస్తుంటారు. నేను అదే చెప్తున్నాను. ఈ యొక్క యోబు మాట్లాడుతున్నాడు, నా పనివాడు అంటే ఏంది? పనివాడు అంటే ఎవరమ్మా?
పనోడు ఉంటూరు వాడు సంపాదించిందంటే తిని వాడి కాడ పని చేసేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అక్కడ రాయమని మాట చూడండి. నా పనివాని పిలవగా వాడేమి పలకకుండా ఉన్నాడు, నేను వాడిని బతిమిలాడాల్సి వస్తుందంట. బతిమిలాడుతున్నాడు. ఎందుకు బతిమిలాడుతున్నాడు అక్క? ఎందుకు బతిమిలాడుతున్నాడు తల్లి? ఆ? ఎందుకు బతిమిలాడాడు? ఆమేన్. ఎందుకు బతిమిలాడాడంటే ఇప్పుడు నాను మీకు అవసరం లేదు కనుక. జీతం ఏమన్నా ఇస్తాడా నెలకు? నీళ్ళు తీసుకొని ఏమన్నా తెచ్చుకుంటాడా? నీలిమని పిలిస్తే ఏమంటాడు తెలుసా? బాగానండి, ఏమంటాడు తెలుసా? ఏమంటారమ్మా? కొండలు కొండలు తాగుతాను అంటాడు. పాపం నీళ్ళే తాగకపోతాడు, కొండలు కొండలు ఏడ తాగుతాడు? ఆ నీళ్ళు, అక్కడున్న నీళ్ళు పిల్లోని పిలిస్తే పిలిచినప్పుడు అంట ఈ వినపడినా కూడా వినపడనట్టు యాక్టింగ్ చేస్తాడంట. ఆ బాధ బైబుల్ తెలిసినోళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. దేవుణ్ణి తెలిసినోడు తెలుస్తుంది. నిజంగా చాలాసార్లు చాలా మంది అంటుంటారు, ఎందుకయ్య ఇలాగంటే చివరి స్థితి చాలా విలువైన స్థితి. అది వద్దనుకుంటున్నారు ఈరోజు జనాలు. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మనం మాట్లాడుకునేది వ్యాధిగ్రస్తుడి గురించి. వ్యాధిగ్రస్తుడికి వచ్చినట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వస్తుంది. వాళ్ళ జీవితాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు సుఖమయమైనటువంటి లోకానికి వెళ్ళిపోతారు, కాదనట్లేదు. కానీ పరిస్థితిని బట్టి మనము ఎదుటి వాళ్ళ కాడ వెళ్ళి మాట్లాడకూడదు. మనం పొద్దుగూకులు కొనుగుతుంటాం, మాట్లాడుతాం, మన మాటలు బాగా అనిపించవు. ఇప్పుడు ఏదైనా 4 నిమిషాలు మాట్లాడారంటే ఏమంటారు చెప్పండి అమ్మ? బొక్కడి తిని పండుకాక బాగలేనాడు ఎందుకు ఓరకు వాగుతున్నాడు అంట మన మమ్మ. నిజంగా చెప్పను అంట మన మమ్మ. ఊరిమైన అనేది ఎందుకు? నీకు ఇలువ తెలియాల, నాకు ఇలువ తెలియాల. ఆ నిలువ తెలియాలంటే దేవుడు తెలియాలి మనుషులకు ముందు. వాళ్ళ ఇలువ తెలియాలంటే దేవుడు తెలియాలి. ఎందుకు తెలుసా? నీ చిన్న పిల్లవాడు నీకు ఎంత ముద్దో, నీ తల్లి తండ్రి కూడా నీకు అంతే ముద్దుంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవి. చిన్నపిల్లడు ముద్ద అందరికీ, తల్లిదండ్రులు ఊరికి ముద్దులు లేరు ఈరోజు. ఊరికైనా ముద్దు ఉంటారమ్మా? ఒక పక్క కూకోవచ్చు, అంత కూకుంటాడు. నువ్వు వాడ వేసి ఉంటాడా? కొంటాడు. ఎంత బాగా దోగాడుతాడు. మరి ముసలోడు అట్టి నడిచేందుకు అంత కోపం? వాళ్ళకి తెలియదమ్మా, వాళ్ళకి తెలియదు. నేను బైబిల్ ప్రకారం చెప్తున్నాను, వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు వ్యాధి అలాంటిది. కూర్చొని లేదు, నిలబడి లేదు, లేమనివ్వదు, వండనివ్వదు, తాగనివ్వదు, చెయ్యనివ్వదు. నువ్వు తీసుకొచ్చి జ్యూస్ తీసుకొస్తావు, అది తీసుకొస్తావు, ఇది తీసుకొస్తావు. కొద్దిగా తినొచ్చుగా. నీకేం తెలుసు ఆయన కడుపులో బాధ? నీకేం తెలుసు ఆయన లోపల ఉన్న ఇబ్బంది? బతిమిలాడి వద్దన్న కుక్కి పెట్టడానికి లోపల ఉన్న శరీరంలో అవయవాలు ఒకటి పని చేయలేంది. ఆ అవయవము లోపల నీ బాధ తట్టుకోలేక నువ్వు వండినటువంటి ఆ పచ్చిమిరగల పచ్చళ్ళ లోపల పోతే అది ఘాటు అయిపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చేసి నైట్ అంటుంటే ఎందుకంతలా నరుతావని నువ్వు తిడితే తట్టుకోలేక అన్నం పక్కన పడేస్తారని నీకేం తెలుసు? ఎక్కువ అన్నం తింటే నైట్ పూట మళ్ళా బాత్రూమ్ పోవాల్సి వస్తుంది. బాత్రూమ్ పోవాలంటే లైట్ వేయాల్సి వస్తుంది. లైట్ అయితే వాళ్ళు నిద్ర లేచి ఏంద్రి ఈ ముసలోడు వాళ్ళంటారని ఆ అన్నం తినకుండా నైట్ కూడా పడుకుంటున్నారని నీకేం తెలుసు? చిన్న పిల్లలప్పుడు నేను నా తల్లి పక్కలో ఉన్నప్పుడు ఒకటోసారి రెండో పోయినా, ఒకటి పోయినా, రెండు పోయినా, కుడి చేత దుడిచింది, ఎడం చేత దుడిచింది. ఈ రోజు నా తల్లి విలువ నాకు తెలియాలిగా, నీకేం తెలుస్తుంది? నీకు అసహ్యమే, కానీ కుమారులకు అసహ్యం వేయకూడదు, కుమార్తెలకు అసహ్యం వేయకూడదు. నీకు ఇబ్బందే, కానీ నాకు ఇబ్బంది కాదు నీ పరిస్థితి అంటున్నాడు దేవుడు. మనకేం తెలుసమ్మా దేవుని బైబిల్ గ్రంథము? తెలియని వాళ్ళ, పనికి మాలిన వాళ్ళ మాటలు ఈ రోజు కుటుంబాలే నాశనాలు చేసుకుంటున్నారు. నేను ఒక ప్రాంతంలోనికి వెళ్తే ప్రార్థన చేయటానికి నిజంగా ఆ పరిస్థితి చూసినప్పుడు, ఒక ఇంటిలో మంచి ఇంట్లో ఒక మంచం మీద చుట్టూ పొగాకుంది, ఆయన పడుకోబెట్టారు. కొద్దిగా అలసలు వచ్చి వాడిని పోతున్నాడు. నేను పక్క వచ్చిన తర్వాత కొద్దిగా పక్కనన్నా వేయకూడదన్నా, ఘాటు వాసనకు కారు ఎక్కువైపోతుందంటే, అయ్యా పక్కన వేయాలని మాకుంది, లోకం నానా రకాలుగా అంటదయ్యా. ఇంట్లో తీసుకెళ్ళిపోయి రేకుల కింద వేసారంటయ్యా. ఆయన ఇంట్లో ఆయన ఉంచడం, మేమే రేకుల కింద ఉంటున్నాము. నాకు అనిపించింది, ఈ రోజుల్లో కూడా అలాంటి మనుషులు కావాలి. నీ కాడ ఏముందని నిర్వీగుతున్నా? ఈ రోజు ఇట్లా ఉన్నానంటే రేపు అట్లా రానా? వ్యాధి ఎవరికైనా వస్తుందని మొదట నేను చెప్పాను. ఎవరికైనా వ్యాధి
నీకు వ్యాధి వచ్చి 1 గంటతోటి మంచం మీద పడుకుంటే కనీసం నువ్వు నీళ్ళు అడిగి తీయకపోతే ఎంత కోప్పడుతుంటావు నువ్వు? అప్పుడప్పుడు మనం పడుకుంటారు కనుక మీరు పడుకుంటారుగా, మీ పిల్లలు పోతుంటారు కొద్దిగా నీళ్ళు తేపో అంటుంటే ఇయ్యకపోతే ఎంత కోపడతావు? నా కడుపులో నొప్పి వస్తుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావని ఎంత దిగులు పడతావు, ఎంత ఇబ్బంది పడుతుంటావు? నీ భర్తను ఎన్నిసార్లు అసహించుకున్నావు, నీ బిడ్డలను ఎన్నిసార్లు అసహించుకున్నావు, ఎన్నిసార్లు నీ తల్లిదండ్రులను చేదరించుకున్నావు, నాకు బాగలేకపోతే కనీసం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు, ఎన్నిసార్లు తిట్టావు? అంటే నీకొక వ్యాధి వాళ్ళకొక వ్యాధి ఉంటుందా? అర్థమవుతుంది తల్లి? నీకొక వ్యాధి వాళ్ళకొక వ్యాధి ఉంటుందా? వృద్ధాప్యంలో వారు మనలో కోరుకునేది, చివరి దినాలలో కోరుకునేది ఆదరించే మాటలు, ప్రేమించే మనస్సు. నీ బంగారం కోరుకారు. ఇదిగో నాకు ఒక నక్లీస్, వజ్రాల నక్లీస్ చేసి బీరువాలో పెట్టించాను, నా బీరువాలో 8 రింగులు ఉన్నాయి, నా 5 ఏళ్ళకి 5 రింగులు పెట్టమని ఎవరు కోరుకోరమ్మా. నువ్వు ప్రేమతో పిలిస్తే చాలమ్మా. వాళ్ళకు పిలుస్తురా? పిలుస్తురక్క? బాగా పిలుస్తురా ప్రేమతో? నిజంగా చాలా మంది అంటుంటారు, నిజంగా నేను కొన్నిసార్లు పోతే ఏదో బాగలేని మనిషికి ప్రేమతో అన్నం పెడుతుంటే, ఇదిగో ఆస్తి కోసం నటిస్తుంది, బుద్ధి లేని వాళ్ళ మాటలు పడుచుకోవద్దని చెబుతాను. నీ కడుపు కోత నీకు తెలుసు, నీ ఇంట్లో వాళ్ళ బాధ పక్కన వాళ్ళు ఏం చెప్తారు? ఎవరైనా కూడా నిజంగా చెప్తున్నాను, నాకు వచ్చి మా ఇంట్లో వాళ్ళ గురించి కూడా చెప్పి నేను పట్టించుకొని కూడా పడుచుకోను. వాళ్ళకేం తెలుసు నా తల్లిదండ్రులు విలువ? నన్ను చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి ఎంసీఏ దాకా చదివిచ్చి ఈ రోజు కూడా నా చేత పని చేయించుకున్నట్టు వాళ్ళ విలువ వీళ్ళకేం తెలుసు? నీకేం తెలుసు? నీ తల్లి విలువ నీకు తెలియాలి, కానీ వాళ్ళకేం తెలుస్తుంది? వృద్ధాప్యంలో ఉన్న యోబు బతిమలాడుకుంటే, నా కుమారులకు నా వాసన ఏమైందంటమ్మా? కుమారులు ఎవడున్నారు యోబుకు? అందరూ చచ్చిపోయారు కదా, మరి కుమారులు అంటున్నారు ఏందిరా? కుమారులు పని వాళ్ళు పక్కన రాశారు, కుమారులు అన్నాడు. ఎవరు కుమారులేడా? ఆమేన్. వాళ్ళ బంధువుల కుమారులు, పెదనాన్న చిన్నాన్న వచ్చుంటారు. ఇది ఊరికి ఎందుకు? యోబు దగ్గర ఎదురికి ఏముందమ్మా? ఇంతంతలో మూటలు కదా, ఇప్పుడు వద్దన్న ఉరికాడుతుంటారు నేను వీళ్ళ కాడికి. ఎందుకు బలి వస్తుంది, నేను అసలు ఫోన్ చేయలేదని. ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది మన ఇంటికి మనం రావటానికి? మరిచిపోయి 2 రోజులు మంచం నుండి ఆ కొండ పొయ్యి మీద ఉంటుంది, గ్యాస్ పొయ్యి మీద ఉన్న కొండ వండుకోలేదు, తోముకొని చేత కాదు పాపం. ఎందుకంటే అదేదంటారు దాన్ని, కాళ్ళ వాతము పక్షవాతం అటు చూడండి, ఇది వచ్చి లేయలేవు కూర్చోలేవు. ఇప్పుడు చూస్తుంటే వాకిటికి వెళ్ళి ఊరన్నా వస్తే ఆ కొండ వాళ్ళ చేత కడిగిద్దాం అనుకుంటే, అడు పోతుంటే కొద్దిగా మా అమ్మాయి ఆడుంది పిలువరంటే, మీ అత్త పిలుస్తుంది, మీ సినం పిలుతుందంటే ఏం పని లేదు, ముసలితో కూర్చుంటే కూర్చోలేనిది. వస్తున్నానని చెప్పండి, రేపు పొద్దుడు దాకా రాదు. నువ్వు లేచి మళ్ళా బాగా తిరిగి అన్ని చేసుకున్నప్పుడు తింటున్నా చూడు, బాగున్నావా? నువ్వు పిలవని అసలు బాగున్నావా? కట్టెక్కిన పోయి ఫ్రిడ్జ్ లోకి తెచ్చి ఏమి లేదేంది, థమ్సప్ లేదేంది? ఏందనుకుంటున్నారు వీళ్ళు? యోబు దేవుని పరిచర్య, దేవుని బైబిల్ అంటే మీకేం తెలుసు? లోకంలో మనుషులు మనల్ని అసహించుకున్నప్పుడు, ఇప్పుడు నేను చదువుతున్నాను, ఈ టైంలో నన్ను అన్నేం తిట్టండి, ఓర్చుకుంటాను. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మనుషుల్ని ఏమన్నంటే వాళ్ళు పట్టించుకోలేరమ్మా. ఇప్పుడు పరిస్థితి బాగలేదు, ఉంటే పట్టించుకోగలరా? బలం ఉంటే, ఓపిక ఉంటే పౌరుషంతో వెళ్ళి బతకగలడు, కానీ ఓపిక లేదుగా. శరణము నువ్వే అని వచ్చాడుగా. ఈ టైంలో నీకు ఆదరించడం లేకపోతే ఇంకెంత బాధ ఉంటుందో చెప్పు తల్లి. నువ్వు బాగా లేకుండా మంచం మీద పడుకున్నప్పుడు, నిజంగా చెప్తున్నాను చూడండి, ఓరగా పడుకున్న దానికి ఎన్నిసార్లు అన్నం వండి పెట్టాలని ఇంట్లో ఉన్న మనిషి అంటే నీకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? అన్నం కలుపుకునేటప్పుడు కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటాయి అన్నం తినాలంటే. ఇన్ని మాటలు అనిపించుకొని నేను ఎందుకు తినాలని? నీకేం తెలుసుదే మనిషి దేవుని విలువ? ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని చదివితే కదా దాని విలువ అర్థమయ్యేది. నిజంగా అందుకే చాలా సార్లు చెప్తుంటాను, దేవుని విలువ తెలిసిన వాడు తండ్రిని, తల్లిని, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను, వ్యాధిలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు, మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా పోస్తుంటారు, అంతే కదన్నా. ఇంతకుముందు మామూలుగా ఉన్నప్పుడు అన్న రానా పోను అంటాడు, కానీ బాధలు ఉన్నప్పుడు రావాలి మనిషి కాడికి, సమస్యలు ఉన్నప్పుడు రావాలి. సమస్యలు బాగా ప్రార్థనలు కాదు, ఎవరైనా పోయినప్పుడు, విందులు విలాసాలు అన్నప్పుడు, ఫంక్షన్ పెళ్ళిళ్ళు ఫంక్షన్ కొత్తగా కదా తల్లి వచ్చినప్పుడు ఏమంటారు, వద్దన్నా కూడా వచ్చేస్తుంటారు, ఎందుకంటే ఫంక్షన్ కదా. ఇదిగో బాగాలేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఒకసారి చూసిపోమంటే, ఈ రోజు ముఖ్యమైన పని ఉంటే ఏం చూసిపోయేవాళ్ళం? ఇలాంటి వాళ్ళని మనం ఏం నమ్ముదాం? యోబు ఎంత మన కళ్ళ కట్టినట్టుగా యోబు గ్రంథం. నేను యోబు గ్రంథాన్ని నాకు తెలిసినంతకాలం ఒక 80-90 సార్లు చదివి ఉంటాను, ఇంకా చదువుతూనే ఉంటాను. ఎందుకు చదువుతుంటాను అంటే మనుషుల బుద్ధులు కనపడేది యోబు గ్రంథంలో. మనుషుల బుద్ధులు కనపడతాయి, ఇది నా బుద్ధి అయినా కూడా. ఎందుకయ్యా అంటున్నానంటే, ఆడ అన్నాడు చూడండి, ఇంకేమన్నారు, కిందికి చదువుకుంటానమ్మా, నచ్చింది చూడండి. నేను వారిని బతిమిలాడవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము,
చిన్న పిల్లలు సహా ఎవరంట? ఎంతంత పిల్లోళ్ళు కూడా తృణీకరిస్తున్నారంట. తృణీకరించొచ్చమ్మా? తృణీకరించొచ్చా? ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దులే. మన పరిస్థితి కాబట్టి చెబుతున్నాను. ఈ ఉన్నాడు చూడండి ఇంకా మన అబ్బాయి కేసు ఉన్నాడు అనుకోండి, వచ్చి ఓతున్నాడని చెబుతున్నాడంట. అంటే ఇప్పుడు ఓస్తున్నాడని చెప్తున్నాడంటే ఆయనకి అంత బాధ వేస్తుంది. అంటే చిన్న పిల్లలు కూడా నన్ను ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా వచ్చి నా మీద ఏదేదో చెబుతున్నారు. నేను కాదు అని చెబితే నా మాట ఊరు నమ్ముతారాడా? ఆయన మాట నమ్ముతారమ్మా? ఎందుకు నమ్మలేము? అలా బుద్ధి అట్టాడిదని అంటావు నువ్వు. ఆయన పరిస్థితి అట్టాడిదంటావు. పరిస్థితులు బాగున్నప్పుడు చెందించి నీ సాధించేది, బాగలేక వృద్ధాప్యం అన్నప్పుడు నువ్వు సాధించలేవు. పక్షవాతం సారీ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో పడున్నోని తీసుకొచ్చి ఆడ వేయటానికి కారణం ఏంది? ఎవరైనా బడుచుకోవచ్చు కదమ్మా. ఎవరైనా బడుచుకోవచ్చు కదా వ్యాధితో ఆడ పన్నుకరని తీసుకొచ్చి. కనీసం కనీసం 50 సంవత్సరాలు బతుకుంటాడు, 60 సంవత్సరాలు బతుకుంటాడు, 30 సంవత్సరాలు బతికిన ఆస్తి సంపాదించుంటాడుగా, ఇల్లు ఉంటదిగా, వాకిలు ఉంటదిగా, పొలం ఉంటదిగా. ఇవన్నీ కావాలి కానీ ముసలోళ్ళు వద్దు. ఇవన్నీ కావాల్సినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళనొద్దు అయ్యొద్దు అనుకో చూద్దాం. ఏమంటారు తెలుసా? ఎవరికి కావాలన్నప్పుడు ఈ రోజు ఒక్కసారి నువ్వు బయటికి పోయిపో, నీకు కనీసం కుక్క పిల్ల కూడా నీ మాటింది. ఎందుకంటే నీ అనకుండా నీ బలగాన్ని బలమును చూసే నీకు ఇచ్చేది విలువ. ఒకవేళ వాళ్ళు ఏమి సంపాదించకపోయినా దేవుని ప్రేమించిన వాళ్ళకి ఇది ప్రేమించే గుణం ఉంటుంది. నేను అప్పుడప్పుడు చాలా మంది జబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి చెప్తాను, ఇదే మాట తల్లి. వాళ్ళు మీ బంగారాన్ని కోరుకారు తల్లి, మీ సంపదను కోరుకారు తల్లి. వాళ్ళ మనస్తత్వం చిన్నపిల్లల లాంటి మనస్తత్వం. మీ పరిస్థితి చావుకు దగ్గరయ్యి మంచికి దూరమైన మనసులకు దూరమై బతుకుతున్న రోజులు. ఈ టైంలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి టైంలో వాళ్ళు కోరుకునేది మన నుంచి మంచి పలుకులే. కక్ష ఉండొచ్చు, వాళ్ళ మీద సేదరించుకోవాలి. ఎందుకంటే నా భార్యకు నా వాసన ఏమైంది? ఇంతకుముందు అన్నది ఇంటికే రావేంది, పొద్దున పోయినా కూడా పట్టించుకోవన్నది. ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఏం తీరు స్వామి వీడికి అసహ్యంగా వీడి ఇంటికి వస్తున్నాడు అంటుంది. ఎంత ఘోరమైందక్క. పరిస్థితి బాగలేక తగ్గిపోయాడు. ఎవరికైనా వాసన వస్తుందిగా, నీ దగ్గర రాదా? ఎవరి దగ్గరైనా వస్తుందిగా. అప్పుడప్పుడు బట్టలు సక్రంగా కట్టుకోవటం కూడా చేతగా చందమందికి. బాగానండి, బట్టలు సక్రంగా కట్టుకోవటం కూడా చేత కాదు. అలాంటి సమయంలో మనం పోయి చేయాల్సింది ఏంటంటే ప్రేమతో చూపించాలంటే. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాను. అంటే నేను నా గురించి నా ఇంట్లో గురించి అని కానీ నేను చెప్పట్లా, మీకు అర్థం కావాలని నా గురించి చెప్తుంటాను. ప్రేమ ఒక బాగలేనటువంటి మరిపాలెంలో ఉన్న ఒక అక్కనని, ఇరసలగొండంలో ఉన్న ఒక అక్కనని, అక్కడికి పోతే తోపాల్లో కానీ లేకపోతే అక్కడ దేవరపాలెంలో కానీ లేకపోతే తెలుగువారిపాలెం వాళ్ళని చూసుకున్నంత కాదు నేను ముఖ్యం. వీళ్ళను చూసుకోవాలి, వాళ్ళను చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళను చూసుకోవాలి. ముందు వీళ్ళే కదా. దేవుడు ఏమన్నాడు? తల్లిదండ్రులను దూషించేవాడు సర్వనాశనమగును అన్నాడు. నీకేం తెలుసు తల్లిదండ్రులు? నీకేం తెలుసు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ విలువ? ఈరోజు ఆ బాధలో ఉన్నటువంటి ఆయన విలువ నీకేం తెలుసు అమ్మా? అందుకేమన్నాడు తెలుసా? నేను మీ స్థానంలో ఉండి, బాగా అర్థమవుతుందా? నేను మీ స్థానంలో ఉండినను నేను మీలాగా మాట్లాడవచ్చును. ఇప్పుడు నాకు రోగమై నేను మంచం మీద పడుకున్నాను అనుకో, అప్పుడు మీరు అందరూ వచ్చి నాకు చెప్పచ్చు. ఏమంటారు తెలుసు? అప్పుడప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మీరు ఎవరన్నా వాళ్ళు చెప్పుంటారు కాబట్టి చదువుతున్నాను, ఏమనుకోవద్దు. జ్వరం వచ్చినప్పుడు నాకు కూడా తినబుద్ధి కాదయ్యా, కక్కే బుద్ధి అవుతుంది. ఇంపదని చేసుకొని తినాలి మనం, ఎట్లా కట్ట తినకపోతే కనీసం లేయాలిగా మనము. అది కొబ్బరి పండాలు తెస్తుంటారు కదా, కొద్దిగానే తాగయ్యా, కక్కువస్తుంది కానీ తాగు, ఏం కాదులే, తాగితేనే కదా శక్తి వచ్చేది. ఎందుకు? ఇప్పుడు నువ్వు బాగున్నావు, నేను బాగలేను కాబట్టి చెప్పి, నువ్వు బాగలేనప్పుడు నేను కూడా అదే చెప్పంట. యాస్టేజ్ భలే ఉంటది కదా, ఇది ఇలాగనే ఉంటది. కానీ జబ్బులో ఉన్నటువంటి యోబుకు ఆ స్నేహితుడు చెప్పలా. అందుకేమన్నాడు యోబు? మీరందరూ ఏమన్నాడు? పంతొమ్మిది అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ఏమన్నాడు చూడండి యోబు ఇక్కడ. ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించెదరు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టెదరు,
10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును కదా! మీకెందుకు ఇంత చింత? తప్పు చేసి ఏదన్నా ద్రోహం చేసి ఏదైనా పాపం చేస్తే ఆయనకొస్తే ఆయనకుంటది, నీకెందుకు? తప్పు చేయబట్టేట్టు వచ్చిందిలే, నీకెందుకు? ఆయనే కదా భరించేది. నేను ఇట్టాటోనైతే నాకొత్తది, నీకెందుకింత? అందుకన్నాను, నేను తప్పు చేసిన యెడల అది నా మీదికే వచ్చును గదా! మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరం నా మీదే మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు, తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారం జరుగుచున్నది. ఎందుకంటే చూడండి, ఇకలాగ దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో యోబు మాట్లాడినట్టుగా మనం ఎందుకు మాట్లాడుతున్నానంటే, యోబు జీవితంలో జరిగిందే ప్రతి కుటుంబంలో జరిగేది. ఈడ ఇనేటప్పుడు బాగానే ఉంటది వాక్యం. ఇంటికి పోయి చేసేటప్పుడు కదా కష్టం. నిజం చెప్పండి అక్క. నిజం చెప్పండి అమ్మ. ఇనేటప్పుడు బాగుంటది. నువ్వు అటు ఇటు తిరుగుతుంటే, అబ్బో చూడమ్మా అన్నదంటే నువ్వు కోపం ఉండదు కదమ్మా నీకు. నేను ఊరక బండి మీద తిరుగుతుంటే, మా అమ్మ మా నాన్న యాడికి పోయి ఎండ పోయి తిరుగుతున్నట్టు నాకు ఒక అచ్చ వాళ్ళ మీద. ఏయ్ మెలకొని కూర్చో ముసలోడు అంట. వాళ్ళేంది? వాళ్ళ బాధ అది. సమాధానంతో చెప్పుకుంటే తీరేది రోజులు కాదుగా. శాంతిపరుచుకునేంత మంచోళ్ళం కాదుగా. ఈరోజు చెప్తున్నానేనండి, కుటుంబానికి గాని, ఇక్కడున్న మనకు గాని, ఈ టైంలో వాళ్ళు కోరుకుండేది ప్రేమతో 4 మాటలు, మంచితో 4 మంచి మనస్సు. ఏమి కోరుకోడు. నీ ఆస్తి వాడు సంపాదించిందంతా నా పేరు మీద రాయి, నేను పోతానంటాడు. ఎవరికి కావాలి? ఇంకా ఏం చెబుతారు తెలుసా? రేయ్ ఇదిగో అల్లాడొకడికి 500 ఇయ్యాలి, తెచ్చుకోరా పాప. ఎంత తిట్టినా కూడా మళ్ళా డబ్బులు తెచ్చి నీ చేతిలోనే పెడుతున్నారు. అంత మంచోళ్ళు వాళ్ళు. అవునా కాదా? మాయ్ ఎంత అసహించుకున్నా కూడా మళ్ళా మన కాడికి వస్తారు. నువ్వు తిన్నవా ముందు అంటారు. తిన్నవని అడిగినా కోపమే నాకు. తిన్నవని కూడా అడగకూడదు కదా. మీరు తిన్నరా అంటాడు. ఏది ప్రేమ అది. వాళ్ళకు మన మీద చూపించే ప్రేమ. కానీ మనం ఏమంటాం? మేము తింటేం తినకపోతే ముందు నువ్వు తినరాదు. వాళ్ళు ఇంకేం తింటారు పాపం. వృద్ధాప్యంలో ఉన్నావు. అందుకని ఏమన్నారు చూడండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 13:27. 27 అమ్మా. ఆ, ఆ, ఉమ్, ఉమ్. అన్నీ నాకు తెలుసు. నువ్వు చేసిన ప్రతి పని నాకు తెలుసు, కాదనట్లేదు. ఆ, ఆ, అన్నీ నాకు కనపడుతున్నవి. ఆ, యెరూషలేమా నీకు శ్రమ. ఆ, నిన్ను నీవు పవిత్ర పరుచుకొన నొల్లవు. అంటే నీవు బాగు చేసుకోలేవు. నువ్వు తప్పుటోడువో, మంచోడువో, చెడ్డోడువో, ఎలాంటోడువో మొత్తం నాకు తెలుసు. నువ్వు ప్రయత్నాలు చేసిన వల్ల నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు. నిన్ను బాగు చేసేది నేనే. ఆమె ఆలోచించండి. మనం అనుకుంటాం ఇదేదని, ఎన్ని చేసినా మన వల్ల కాదు. మనల్ని బాగు చేసేది. అందుకు యోబు అంటున్నాడు, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ఎంత మంచి మాట మాట్లాడాడమ్మా. దేనికి కర్తలంట? బాధలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా. అంతే కదక్క. ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఇప్పుడు నాకు ఒక వయసు ఉంది కాబట్టి, ఇప్పుడు నేను దీనికి పౌడర్ పూసుకున్నా, లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నా, లేకపోతే స్ప్రే అనేది కొట్టుకొని నేను బజార్లోకి వచ్చినా, అందరూ ఏమంటారంటే వయసులో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏమిది అంటారు. రేపు నాకు 90 వచ్చినప్పుడు పౌడర్ పూసుకున్నాను అనుకో, నన్ను ఏమంటారు? అంటే వయసుకి నేనే కదమ్మా బాగా నేనే కదా. ఇప్పుడు 30 సంవత్సరాల్లో ఉన్న కోరిక నాకు 90 సంవత్సరాలు అయితే సావదుగా. కోరిక లోపల ఉండేది కదా, సావదుగా.
ఏదో ఆలోచన కోసం ఏదో చేసుకున్నాను అనుకోండి. ఎందుకు దీని గురించి అంత ఆలోచన? ఈ వయసులో ఎందుకు ఏమో అంటారు. అంటే ఈ వయసులో నాకెందుకు మరి? జ్ఞానం కలిగిన వాడు నేర్చుకుంటాడు. జ్ఞానం లేనివాడు చేస్తుంటాడు. మనం ఏం చేయలేము వాడిని. యెరూషలేమా అంటే యెరూషలేముతో ఎందుకు మనల్ని కోరుతున్నాడు? మనము బాగు చేసుకోవాలి. మనం అనుకుంటాం ఏదో మన వల్ల అవుతుంది. మన వల్ల కాదమ్మా. దేవుడే ఏ వ్యాధినైనా బాగు చేసేవాడు. అందుకే యోబునేమన్నాడు తెలుసా? నా దేవునికి నా పరిస్థితి తెలుసు. ఎవరికి? నా దేవుడికి తెలుసు. మీకేం తెలుసు నా పరిస్థితి? మీరు ఎలాంటోళ్ళు? ఎలాంటోళ్ళు మీరు? నేనేదో నిజం చెబితే పగతో ఎళ్ళిపోయేవాళ్ళు. కానీ నా దేవుడు నాకు నిజం చెప్పినప్పుడు నేను పశ్చాత్తాపడి మారినోన్ని. యోబుకు మనకున్న తేడా అది. ఎలాంటోళ్ళు ఈళ్ళు? నేను నీకు నిజం చెప్తే ఏం చేస్తారు? అప్పుడప్పుడు నేను పోయి కొద్దిగా వాక్యం చెప్తే, పాస్టర్ ఏంది మా గురించి చెడు చెప్పాడంట. మీ గురించి చెప్పాల్సిన అవసరం నాకేముంది? యోబుకు దేవుడిచ్చి నాతాను ప్రవక్త దావీదు దగ్గరకొచ్చి నువ్వు చేసిన తప్పంటే ఏమన్నాడు వెంటనే? అయ్యో! అయ్యో! ఆ పాపిని నేనేనా? నన్ను క్షమించండి. తప్పు ఒప్పుకున్నాడు గనుక దావీదు చరిత్రకెక్కాడు. తప్పు చేశాడని చెప్పాడని మొఖం తిప్పుకున్నాడు గనుక నెబుకద్నెజరు గెంటిమేసాడు. దేవుడు మనకి హెచ్చరించినప్పుడు మనం సరిదిద్దుకోవాలి తప్పదు. దేవుడమ్మా ఆయన. ఆయనకన్నీ తెలుసు. 10 నెలల పిల్లోడు తెలుసు. 90 సంవత్సరాల మనిషి తెలుసు. 10 నెలల పిల్లోడు ఎట్టుంటాడో తెలుసు. 90 సంవత్సరాల పిల్లవాడు ఎట్టుంటాడో గూడక ఇద్దరు దేవుని దృష్టిలో ఎవరు? ఆమేన్. ఇద్దరు పిల్లలే. మనమే ఏదేదో ఊహించుకుంటుంటాం అంతే. కాబట్టి ఇప్పుడు బాగానండి. ఇప్పుడు కన్క్లూజన్‌లోకొద్దాం. మన టైం మనకొచ్చింది కాబట్టి కన్క్లూజన్‌లోకొద్దాం. ఇప్పుడు చూడండి బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు ఆ పక్షవాయువుతో పడి ఉన్న ఆ వ్యాధితో పడి ఉన్న వాని దగ్గరికి ఇప్పుడొచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఇంతలావు స్థితిలో బాగానండి. ఇంతలావు పరిస్థితిలో ఇన్ని ఇక్కట్ల మధ్య, ఇన్ని నిందల మధ్య, ఇన్ని అవమానాల మధ్య బతికిన వ్యక్తే కాదేనా? ఇయన్నీ ఉండుంటే ఎండ ఉండవా? లేకుండా ఎవరికాడన్నా ఉన్నాయా? 2 రోజులు బాగా లేకుండా ఎప్పుడు జ్వరమే. అంతే కదా కనేది? ఎప్పుడు బాధే. ఎప్పుడు ఏదో ఒక నొప్పే. నిన్ను ఇంట్లో కంటే హాస్పిటల్‌లో ఉంచాలి. ప్రాక్టీస్ అన్న అవుద్ది ఆళ్ళకంటుంటారు. అంతే కదా! కళ్ళేమంటే మాట్లాడతాం. నాకొచ్చిందనుకో, అమ్మా! ఈ నడుముల నొప్పి తట్టుకునేది కాదు. ఎవరి వల్ల కాదనాలి. కనీసం ఏంది అమృతాంజనైనా పోయొచ్చుగా. మరి నన్ను కూడా తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ప్రాక్టీస్ కోసం ఉంచాలని ఎప్పుడైనా అన్నావా నువ్వు? నీకు గూడా అనాలనిపిత్తది గానీ, పైకనలేక లోపల అనేస్తుంటారు గదా! కానీ పరిస్థితి అలాంటిది. వ్యాధులు అందరికొత్తాయక్క. కాదనట్లేదు. వ్యాధులలో ఉన్న వాళ్ళను ఓదార్చే మనుషులు గావాలి ఈరోజు. బాగా అర్థం చేసుకోండి. వృద్ధాప్యం అందరికొత్తది. నేను అన్నట్టు దుర్దినములు ఇందాక సిస్టర్ చదివాను చూడు. దుర్దినములు అంటే ఇందాక చెప్పావు కదమ్మా! మరణ దినానికి ముందు దినాలే దుర్దినాలు. ఎందుకు ఈ దుర్దినాలు అంటున్నానంటే, మన మన ప్రాంతాలని గాదు గానీ, దేశంలో మనందరం చూస్తుంటాంగా. ఆ టైంలో ఎవరికన్నా నచ్చుతారమ్మా వాళ్ళు? నాకు నచ్చుతారనే వాళ్ళు ఎవరైనా ఉండరా? నచ్చుతరా మీకు? నచ్చుతరా ఎవరికన్నా? మనందరం నాకైనా నచ్చుతరా? నచ్చరు. ఎందుకు నచ్చరు? ఎందుకు నచ్చమమ్మా? ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు పాపం ఎవరు? యోబు. ఫ్రీడమ్ అంటే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు యోబు కాడికి ఏమైంది? యోబు పరిస్థితి ఎలాంటిది? పిట్ట కోత కూస్తే భయపడుతున్నాడు యోబు. చచ్చిపోతానేమన్న భయం. అప్పుడప్పుడు మీ ప్రాంతాల్లో మీ ఇళ్ళలో గూడక అలర్ట్‌గా ఉంటారు ముసలోళ్ళు ఎప్పుడు గూడా అలర్ట్ గదా! ఈళ్ళెప్పుడు విన్న తర్వాత ఎప్పుడు లేస్తారు? భయం పాపం ఆళ్ళ బతుకట్ట అయిపోయింది. మనమేం చేద్దాం? రేపు నేను గూడా అట్నే ఉంటా. అప్పుడప్పుడు బాగాలేనప్పుడు ఏమంటారు తెలుసా? రాత్రంతా అసలు నేను నిద్రే పోలా. పక్కన పండుకొని ఏమంటాడు? దున్నపోతులాగా నిద్రపోయినావంట. నన్నసలు నిద్రే పోలా. కనీసం ఒక్కసారని లేసి ఎట్టున్నావు అని అడిగినవా? నిన్ను అడగాల్సినంత పరిస్థితి నాది కాదులే నిద్రపోయాలనుకుంటా. కానీ నీ బాధ నీకు తెలుసప్పుడు. యోబు బాధ యోబుకు, ఈ వ్యాధిగ్రస్తుడి బాధ వ్యాధిగ్రస్తుకు మనకేం తెలుసమ్మా? మనం ఓన్లీ నిందించేవాళ్ళమే. అనేవాళ్ళమే. ఎందుకు? ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటావమ్మా? ఆ?
నర్రము లేని నాలుక నానా రకాలుగా మాట్లాడు. అంతే కదా? అవునా కదా? నిజం. ఇది నిజం. నర్రము లేని నాలుక 4 రకాలు. గొప్ప గొప్ప వాళ్ళు గూడక కొన్ని విషయాల్లో తక్కుపోతున్నారు. కారణం ఇక్కడే. ఎవరు ఎవరికి అసహ్యం వేయకూడదమ్మ. సహోదరులను ద్వేషించటము పెద్ద పాపం. బైబిలే చెప్తుంది. సహోదరులను ద్వేషించడం పెద్ద పాపం. సహోదరులనే ద్వేషించొద్దన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళని ద్వేషించొచ్చా? ద్వేషించొచ్చుమా? 2 కారణాలలో ఇబ్బందులు పడతారు బాగలేని మనుషులు. 2 కారణాలు. ఎక్కువ తిన్నా ఇబ్బందే. ఎందుకని? ఆ? చెప్పండమ్మా. ఇక్కడ మనిషి గురించి కాదు, పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు మనం. యోబు పరిస్థితి గురించి. ఎక్కువ తిన్న ఇబ్బంది, తక్కువ తిన్న ఇబ్బంది. ఎందుకు? ఆ? ఎందుకమ్మా? చెప్పండి ఎందుకు? ఎక్కువ తిందనుకో కొండలు తింటుంటది, ఎప్పుడు బాగలేదంటది. అంతేనా? చిన్నప్పుడు నీకు ఇవి వద్దన్నా కూడా డబ్బాలు తెచ్చిపోసింది కా పిండి. ఏం బోబెట్టి చత్తవా? కొడుకు కూతుర్లకు చెబుతున్నాడు దేవుడు. చిన్నప్పుడు ఎన్నిసార్లు పెడతా, ఇప్పుడు ఆడుకొని వాళ్ళ అమ్మ వద్దన్నప్పుడు కుంగుతుంటది, ఎంత పడుతుంటది చేయి పెట్టుకొని. ఎందుకంటే కుమారుడు బాగుండాలి. రేపు నీకు కూడా పెట్టకపోతే నీకు ఎంత కోపం వస్తుంది? వాళ్ళ ఆకలి అట్టాడితే, ఆ జబ్బుకి ఆకలి అది తిప్పుకోసారి తినబుద్ధి అవుతుంది పాపం. ఎంత తింటది అంటున్నావు, నువ్వేందుకు తింటున్నావు అనొచ్చా? ఆ మాటకు చావలేక బతకలేకుండా అంటే ఏమంటే అనే కూడా ఇక్కడ ఉండకూడదు. తినలేదనుకో బోధెందు ఎప్పుడు జబ్బు అంటాడు. చూడండి అసలు ఎట్టుంది. ఎట్టున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. అందుకని ఒకళ్ళ మీద ఆధారపడకుండా చనిపోవాలనుకుంటారమ్మా మనిషి. కొంతమంది మీరు ఉంటారు కదా, దండం పెడతానని మంచాన పడకుండా నిదానంగా పోతే అదే నాకు స్వర్గం. ఎందుకని? ఎందుమా? ఆమేన్. ఇవన్నీ ఉండవుగా. కానీ నీ బుద్ధి, నా బుద్ధి, మన బుద్ధులు బయట పెట్టడానికి దేవుడు మనకి ఇలాంటివి పెడుతున్నారు అంతే. అదేదో కీడు కోసం వచ్చిందని నువ్వు అపేక్షించొద్దు. నీకు నాకు పరీక్షని దేవుడు మన కుటుంబాల్లో పెట్టాడు అనుకోండి అంతే. నా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నారంటే ఆ ఇంటికి కిరీటం అంటారు. మీకు తెలుసా? తల నెరిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకేందది? అందం. వాళ్ళకి సొగసు అది. అదే తల నెరువు సొగసంట. దాన్ని మీరేదో నల్లాగా చేసుకుంటే మాత్రం అది మీకు దరిద్రం. ఇంట్లో తల నెరిసిన వాళ్ళు ఉన్నారంటే ఏం తెలుసా? అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారని అర్థం. మీకు ఎన్ని సార్లు అంటారు కదా, ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు అనుకోండి, పిల్లలు కొన్ని మీరు వయసులో ఉన్నారు కదా, మీ అమ్మ డబ్బులని పాడు చేసుకోవద్దని ఊరక చెబుతారు. మాకు తెలియదు అంటుంటారు మీరు. ఎందుకు చెబుతుంటారు? వాళ్ళు అనుభవం కలిగి చెబుతారు. మనకేమో అది అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళ అనుభవము మనిషికి ఆధారం లాంటిది. అది చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడు అక్కడ పడి ఉండటం ఎవరు చూశాడు? దేవుడు యేసుప్రభు వారు చూశాడు. బాగుపడగోరుచున్నావా అని అడిగాడు. ఇప్పుడేం చెప్పాలి ఆయన? లోపల బాగుపడాలనుంది కానీ ఎక్కడ అవకాశం లేదంట. అంతే కదక్క? అంతే కదా సిస్టర్? అవకాశం లేదంటే ఏంది? చెట్టు వేర్లతో పెళ్ళగింపబడినట్టు ఏమంది? నిరీక్షణ ఆధారము నాకు పెళ్ళగించబడిను. కనీసం ఏ వైపునన్నా ఒక ఆధారం ఉంటే ఆడికన్నా పోయి బాగుపడతా. ఎక్కడా లేదంట. ఒకటే చెప్పారు, ఉన్నన్ని రోజులు శుభ్రంగా చికెన్‌లో, మటన్‌లో ఇష్టం వచ్చినవి పెట్టి శుభ్రంగా ఉంచమని చెప్పారు. ఏం చేద్దాం? ఈ టైంలో వచ్చాడమ్మ ఒక ఆయన. బాగుపడగోరుచున్నావా అన్నాడు. అయ్యా నేను దిగేలోపు ఇంకొకడు పోతున్నాడు. ఇవన్నీ కాదు, బాగుపడాలనుకుంటున్నావా? ఓకే. అయితే నీవు పరుపునెత్తుకొని లేచి నడవము. ఎందుకు లేచి నడవమన్నాడు? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు లేచి నడవమన్నాడు? ఆమేన్. అంతే. ఇంకా ఎందుకు లేచి నడవమని ఉంటాడు? ఆమేన్. ఇంకా ఎందుకు లేచి నడవమన్నాడు? ఎందుకు లేచి నడవమన్నాడక్క? చెప్పండి, మీరన్నా చెప్పండి, కొద్దిగా ఆలోచించండి. టీవీ ఉందక్క మీ ఇళ్ళల్లో. అందరి ఇళ్ళల్లో ఉంటాయిగా. లేవని అనగాకండి. ఉన్నాయి చాలా మంది ఇళ్ళల్లో. ఉన్నది. బాగలేదు టీవీ. చెడిపోయింది, బొమ్మ రావట్లా. ఎమ్మటే బాగు చేపించుకుంటావు. దేనికి?
చూడటానికైనా కాదా? ఇప్పుడు ఎందుకు లేచి నడవమన్నాడు? ఆ నీవు నాకు కావాలని నడవమన్నాడు. అందుకేమన్నాడు? తర్వాత వాడు దేవాలయంలో కనబడుట చూచి ఇక ఎక్కువ కీడు కలగకుండుట ఇక పాపము. ఇప్పుడు నీవు చచ్చిపోవాలనుకో అని అందరూ అన్నారు. నీ మీద ఆశ లేదు. ఇట్టా టైంలో నేను బతికించుకున్నాను. ఎందుకు? నా కోసం ఇంక నువ్వు పోయి పొద్దుగూకులు పోయి అది చేస్తాను, ఇది చేస్తాను అంటే నాకు సంబంధం లేదు. ఇక ఎల్లప్పుడూ 24 గంటలు నువ్వు నాలోనే ఉండాలి. ఇప్పుడు దేవుడు నీకు ఆయుస్సిస్తాడు. నువ్వు ఆయనతో ఉంటానంటే. ఆమేన్. నమ్మాలకనన్నా ఉంటానంటే ఆయుస్సిస్తాడేట. ఉంటానని ఇప్పుడు అంటాం. రేపు బాగున్న తర్వాత అనం కదక్క. రేపు అనలేం కదా. ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఆశీర్వాదం ఎక్కువ ఇచ్చెను అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఇప్పుడు ఇవన్నీ యోబుకు గుర్తున్నాయా లేదా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏబుకి ఎన్ని గుర్తున్నాయా లేదా? అన్ని గుర్తుపెట్టుకోండి. ఏబు ఏం చేసి ఉంటాడు ఇంకా? ఆమేన్. అబ్బా! ఎంత మంచి మాట చెప్పింది తల్లి. దేవుని కొరకే బతుకుతాడు ఇంకేదైనా. ఎవరిని పడుచుకోరు. ఎందుకంటే భార్య అసహించుకుంది అప్పుడు. అప్పుడు అసహించుకుంది. ఇప్పుడు బాగుపడిన తర్వాత భార్య కోసం బతకడు. అప్పుడు కుమారులే చేదరించుకున్నారు. ఇప్పుడు బాగుపడిన తర్వాత కుమారుల కోసం బతకడు. అప్పుడు ఈయన దగ్గర డబ్బు లేదని పనోళ్ళే ఈయనకు అసహ్యం. పనోళ్ళే ఈయన చూసి హేళన చేశాడు. ఇప్పుడు పనోళ్ళని పడుచుకోడు బాగుపడిన తర్వాత. పిల్లలే ఈయన మీద ఏమన్నారు? అసహించుకొని హేళన వాసన అన్నారు. ఇప్పుడు వీళ్ళ కోసం ప్రార్థనలు మానుకోడు పిల్లల కోసం. ఎందుకంటే కొన్ని బుద్ధి కలిగించాలని ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి మనకంతే. వీళ్ళందరూ ఒకప్పుడు నిన్ను పడుచుకోలేదు, నిన్ను పట్టించుకున్నది నేనే. ఎప్పుడైనా గుర్తుందా ఈ మాట మీకు? ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిపోయి ఉంటాడు అంతే. వచ్చాట పోయినాయి అంతే. మనం అది చూద్దామని అందుకేమన్నాడు? ఇదిగో బాగుపడుతూ గనుక ఇక ఎక్కువ కీడు కలగకున్నట్లు మరలా పాపం చేయకు. మరలా అంటే ఆల్రెడీ ఇదివరకు చేసినాడు, ఇక చెయ్యొద్దు. నిన్ను బాగు చేసేది దేవుడే. దేవుడు బాగు చేశాడు. నన్ను బాగు చేశాడు. నేను ఇదే చెప్తాను, నన్ను బాగు చేశాడు. ఇప్పుడు నేను ఏది పడుచుకోను. చాలా మంది అంటారు ఎందుకు పడుచుకోవద్దు? పడుచుకోకూడదు. పట్టించుకుంటే అంత ముఖ్యం ఊర్లేరు అక్కడ మనకు. నాకు బాగా లేకపోతే పని వదిలిపెట్టుకొని వచ్చినంత బంధువులు ఊర్లేరు నా దగ్గర. నిజంగా చెప్తున్నాను. అక్కోళ్ళైనా, బావోళ్ళైనా, బంధువులైనా, చుట్టాలైన ఊరైనా వాళ్ళ పనులు ముగించుకొని రారు. ఏదో ఒక టైంలో తిరిగి తీసుకొని వస్తారు, పోతారు అంతే. వాళ్ళకు వాళ్ళు పక్కన పెట్టుకొని నన్ను చూసుకున్న వాళ్ళు ఎవరు లేరు, నా దేవుడు తప్ప. యోబు అన్నాడు, ఏమన్నాడు? నా మాంసంలో మాంసము, నా శరీరంలో శరీరము, నా ఎముకలలో ఎముక, ఇక మన ఇద్దరం ఏకదేమన్న భార్యకే యోబు ఏమైందంట? అసహ్యం వేసిందంట. రేపు మరలా 2 అంతలు వచ్చిన తర్వాత ఇప్పుడు భార్య రాదా వస్తుందా? ఏమండి ఎలా ఉన్నామండి అంటది. బాగానే ఉన్నాడు పో. వద్దండు, బాగానే ఉన్నాను పో, నీ పని నువ్వు చూసుకుని, నేను కాదనలేదుగా. ప్రార్థన చేసుకుంటుంటాడు. యోబుకి ఎన్నో అంటుంటది, అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన పనులు నాకు అన్నీ తెలుసు. ఆల్రెడీ అనుభవించినాడు కదమ్మా. అనుభవించినాడా కాదా? ఒక తల్లి ప్రేమ, పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమ, పరలోకంలో ఉన్న తండ్రి బిడ్డలకే తెలుసు, ఊరికి తెలియదు. మిగతా వాళ్ళకి తెలుస్తుంది అనుకున్నా, తెలియదు. ఏం తెలుస్తుంది? ఎందుకు దేవునికే తెలుసు అని అంటున్నానంటే, దేవుని ప్రేమ ఎందుకు పిల్లలకే తెలుసు అంటున్నానంటే, మనము దేవుని బిడ్డలం. వీళ్ళందరూ మనకు అవసరం. అందుకని దేవునిని ప్రేమించిన వాడు ఎవరినైనా ప్రేమిస్తాడని బైబిల్ గ్రంథం రాయబడింది. మనుషులను ప్రేమించిన వాళ్ళు దేవుని ప్రేమలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు, మా అమ్మాయి వాళ్ళు పిల్లల్ని ప్రేమిస్తారు, వాళ్ళు దేవుని ప్రేమించలేరు. దేవుని ప్రేమిస్తే పిల్లలను కూడా ప్రేమిస్తారు. భర్తలను ప్రేమిస్తారు, మీరు దేవుని ప్రేమించలేదు. దేవుని ప్రేమిస్తే భర్తను కూడా ప్రేమిస్తారు. తల్లిదండ్రులను ప్రేమిస్తారు, దేవుని ప్రేమించలేదు. దేవుని ప్రేమిస్తే తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తారు. బేదలను ప్రేమిస్తారు, వాళ్ళు దేవుని ప్రేమించరు. దేవుని ప్రేమిస్తే బేదలను కూడా ప్రేమిస్తారు. అంటే మొట్టమొదట మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంతా నా మేలుకే అని ఆయన అన్నాడు. సమస్తము ఇచ్చాడు, సమస్తము తీసుకున్నాడు, నేనేం చేయగలను అన్నాడు ఆయన. అందుకనే ఏది దాని గురించి పెద్ద టెన్షన్ ఫీల్ కావద్దు. మీరు కొన్ని విషయాలలో అప్పుడప్పుడు మీకు ఉదాహరణకు ఎవరన్నా చేతన్నా మాట్లాడే అసలు బడిసి కావద్దు. ఎందుకన్నా అంటే
ఇందా చెప్పాను, మనుషులు ఏదో చెప్తుంటారు. మనుషులు అంటే అందరూ, మనిషి అనే వాళ్ళందరూ ఏదో చెప్తారు, పట్టించుకోవద్దు. మరి ఏం చేయాలన్న వాళ్ళు అన్నప్పుడు కోపం వస్తుందంటే మనసులో పెట్టుకుని ఓకే అని అంతే. ఓకే అనకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంతేలే, ఓకేలే. ఓకేలే అని ఎట్లా బుద్ధి అవుద్ది అంటే మనం ఏం అనలేంగా, తిరిగి ఏం అనలేంగా, మెదలకుండా ఉంటాం. మౌనమే సమాధానం. నీ నీకు నాకు మనందరికి చెప్పింది ఏంది? ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యల్లో, రోగాలలో, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిలో వాళ్ళని ప్రేమించడం తప్పితే వాళ్ళు ఏమి కోరుకోరు మన నుంచి. నిజంగా చెప్తున్నాను, మీ అందరికి ఒక మంచి దేవుని సేవ, ఒక దేవుని సేవకునిగా చెప్తున్నాను. మనము వాళ్ళని ప్రేమించడం తప్పితే ఏం కోరుకోరు. ఆ టైంలో కూడా నువ్వు తీసుకెళ్ళేదన్నా అన్నం పెట్టుకునుకో, ఇల్లోడు తినరమ్మా అని అడుగుతారు. నువ్వు తినయ్యా వాళ్ళ సంగతి తర్వాత అని మనం అంటాం కాదు, తిన్నారులే అనాలంటే. తర్వాత తింటలే, ముందు నువ్వు తినాలి. ఎందుకు మనల్ని అంటున్నారంటే అది ప్రేమ. ఈ ప్రేమ దేవుడు మనతో మాట్లాడే ప్రేమ. ఆ స్థితిలో వాడు బహుదినముల నుండి అక్కడ పడి ఉండుట యేసు చూశాడు. ఎవరు చూస్తాడు? ఈరోజు ఎక్కడ ఏమి జరుగుతుందో నేను చూడకపో ఉండొచ్చు. నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇంటికాడ లేకపోతే నా ఇంట్లో ఏం జరుగుతుంది నేను చూడకపోయి ఉండొచ్చు, ఊరు చూస్తాడు. ఇప్పుడు మీరు ఇంటికాడ లేకపోతే మీ ఇళ్ళలో ఏం జరిగిపోతుంది మీరు చూడకపోయి ఉండొచ్చు, ఊరు చూస్తాడు. ఆయన తెలుసు అన్ని, మనం ఎందుకు టెన్షన్ పడాలి? అంతేనా కదా? అందుకే కదా అప్పుడప్పుడు బైబిల్ మీరు రాస్తారు, ఒకడు వేప ఇత్తనం ఎత్తితే ఏ చెట్టు ముడుతుంది? అది నువ్వు ప్రేమిస్తే బదులు ప్రేమిస్తారు, నువ్వు అసహించుకుంటే బదులు అసహిస్తారు, అంతే. నువ్వేమిత్తితే అదే కోస్తావు. నువ్వు ఇత్తిన దాన్ని బట్టే కోస్తారు. నాకెళ్ళి నచ్చలేదని నువ్వు అనుకుంటే వాళ్ళకు కూడా నువ్వు నచ్చవంతే. నాకు వాళ్ళు నచ్చారని నువ్వు అనుకుంటే వాళ్ళకు నువ్వు నచ్చుతావు అంతే. అందుకేమన్నాడు, పవిత్రులకు అన్నీయు అది నచ్చని వాళ్ళకి అన్నీ నచ్చవు, నచ్చేవారికి అన్నీ నచ్చవు. ఈరోజు నీతో నాతో మనందరూ బహుస్థితిలో పడి ఉన్న వాడి దగ్గరికి మనుషులు రాలేదు. ఎవరు వచ్చారమ్మా? ఆమేన్. ఈరోజు మీరు అనుకుంటారు ఎవరు మమ్మల్ని పడుచుకోలేదని. ఎవరు పడుచుకోవాల్సిన అవసరం లేదు తల్లి. అన్నయ్య కూడా ఎవరు పడుచుకోవాల్సిన అవసరం లే. ఎవరు పడుచుకుంటున్నాడు? ఆమేన్. ఆయన కంటే వీళ్ళు ఏమైనా గొప్ప చేయగలిగిన వాళ్ళు తల్లి. కానీ మనం ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. చాలా కష్టం కదన్నా, పడుచుకాపుని ఎట్లా ప్రేమించాలంటే శిలువ మీద కొట్టిన వాళ్ళని క్షమించేయి అన్నాడు మన ప్రభు. ఆయనను మనం నమ్ముకుంది, ఒట్టోళ్ళని నమ్ముకుంటే బాగుండు. వెనక కొర్రాలతో కొడుతున్న వాళ్ళని మీరు చిన్న కొట్టరు, మీ చేతులు నొప్పి పడతాయి అన్నట్టు అన్నాడు. ఏమైనా దెబ్బలని కాదు, మీ చేతులు ఏడ నొప్పి పడతాయో. మనం అది తిడుతున్నా కూడా మనం వినాలి. ఓకే తిట్టినవు కదా, కొద్దిగా ఆగు, నీళ్ళు తీసుకొని మళ్ళీ తిట్టు, ఎందుకంటే నోరు నొప్పి పుట్టుతుంది కదా అన్నాడు మనం. అది కూడా ఎటకారంగా అంటే అనుకోని మనకు అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు దా తిట్టు అలిసిపోయావు, నీళ్ళు తాగు, మళ్ళీ తర్వాత తిట్టు అని చెప్పాలి. ఎంత తోడు తిడతారు, తిట్టి వాళ్ళకి అసహ్యం, మనకేం కాదు. కాబట్టి ఈ కుటుంబానికి అన్న గొడక ఒక దేవుని సేవకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తాడు? నీ పరిస్థితి ఆయనకు తెలుసు. ఈ ఎన్నో సంవత్సరాల నుంచి పడిపోయిన వాని దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి వస్తాడు. మరి ఇలాంటి స్థితి మొత్తం జరుగుతుందయ్యా అంటే జరుగుద్ది అంతే. మనుషులు బుద్ధులు కనపడాలి కాబట్టి జరుగుద్ది అంతే. పరీక్ష ఎందుకు పెడతారమ్మా తల్లి? పరీక్ష ఎందుకు పెడతారు? తెలియదా? ఎందుకు పెడతారమ్మా? అబ్బా, మా అమ్మాయి నిజంగా బలి చదువుతుంది, అసలు బాగా రాస్తుంది ఈ మధ్య పరీక్షలు, వద్దన్న రాస్తుంది కదా. అంతే పాపం గుంటూరు, ఒంగోలు, నెల్లూరు పోయి రాసొస్తుంది కాబట్టి బాగా తెలుసు. ఎంత చదివారో తెలియటానికి పరీక్షలు, నీ ప్రేమ ఎంతదో తెలియటానికి అవి పరీక్షలు, నువ్వు ఎంత విశ్వాసమో తెలియటానికి పరీక్షలు ఇది. కానీ ఇప్పుడు అని ఏదో నేను వచ్చి చెబితే నువ్వు విన్నావు అంటే ఎట్లా ఉంటుంది తల్లి? నీకు తెలియదు. యోబు గురించి యోబుకి తెలుసు, దేవుడికి తెలుసు. యోబు భార్యకి తెలియదు, యోబు ఎట్టాడు. మరి ఎందుకు అసహించుకుంది? ఎందుకు అసలు అసహించుకోవచ్చా? ప్రేమించాలి. యోబు ప్రేమించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు, ఇది మనకు తగిందే. ఆస్తి ఐశ్వర్యం వచ్చినప్పుడు తిన్నాంగా, ఒకప్పుడు మనం మంచోళ్ళు అన్నప్పుడు పొగిడినప్పుడు విన్నాముగా, ఈరోజు తిట్టినప్పుడు కూడా విందాం. అంతేనా కదక్క? పొగిడిండు, అబ్బా చాలా మంచోడు ప్రకాష్, చాలా మంచోడు అన్నప్పుడు ఉన్నాం. ఒకప్పుడు అంటాడు పనికి మాలినోడు, దరిద్రుడు అన్నా అవి కూడా విందాం. అన్నీ తీసుకుందాం. రెండు కావాలిగా, ఒకటే తీసుకున్నామంటే ఎట్ట కుదురుద్దమ్మా? రెండు కావాలి. మంచినప్పుడు పొగిడినప్పుడు తీసుకుందాం, తిట్టినప్పుడు తీసుకుందాం. ఎందుకు రెండు తీసుకోవాలంటే వాళ్ళ బుద్ధులు తెలియటానికి మనకు దేవుడు అది చేస్తున్నాడు అంతే.
అదే కదా యోబు అన్నది. ఆస్తి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు తీసుకున్నావు కదా, ఇప్పుడు కష్టాలు పెట్టినప్పుడు తీసుకోవద్దా? రెండూ కావాలి. దేవుడు ఏది ఇచ్చినా నా మంచి కోసమే. యోబు ఇదంతా అనుకున్నాడు, మనుషులు బుద్ధులు చూపించడానికి దేవుడు నాకు ఇది తెచ్చాడు, వందనాలు దేవా అన్నాడు. ఏడ కనపడ్డాయి కదా ఇక మనుషుల బుద్ధులు. కాబట్టి ఈ కుటుంబము ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పెద్దల గారికి ఆనాడు ఆ స్థితిలో బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వాని దగ్గరికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఈ రోజు ఈయన దగ్గరకు వచ్చేది కూడాక యేసు ప్రభు. అయితే చేయవలసింది ఏంటంటే ఒక్కటే చెయ్యాలి. దేవుని దగ్గర యోబు అన్నట్టు నేను మొరపెడుచున్నను, నేను దాని మీద ఏమంటున్నాడు? పోరాడుతున్నాను అన్నాడు. యుద్ధం చేయాలి. నీ బలముతో నువ్వు యుద్ధం చేయాలి. అది తోర్చుకోవాలంటే ఓపికతో లెయ్యాలి. ప్రార్థన చేయడానికి లేవు, ఓపిక మాత్ర వేసుకోవటానికి కూడా. ఓపికతో లేవి ప్రార్థన. దాని మీద ఎదురు తిరిగితే ఎంత మది నీకు? 2 సార్లు కుక్క భయపడ్డం అనుకో, మూడోసారి నీ ఎమ్మట పడుద్ది. కర్ర తీసుకుని కొడితే ఇంకోసారి అవుతుంది, చూస్తే భయపడిపోతుంది. రోగం కూడా అట్టాడిది. అంతే మరి. నిజమ్మా. మీరందరూ బైబిల్ పక్కా చెప్పబడింది అది. ఎలాగంటే ఇదంతా చెప్పాలంటే 2 గంటలకు సాయం. ఎందుకంటే దావీదుతో అంటాడు గొలియాతు, నేనేమన్నా కుక్కనా? పక్షవాతంతో వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ అంటుందిగా నా దేవుడి ప్రేమని. బలహీనపరుచు దురాత్మ పట్టిన స్త్రీ ఏమన్నది? నీ బలహీనతను చిడుదల కలిగిస్తున్నాను. దేవుని ఎరిగిన వారికి తెలుస్తుంది నీ ఉన్న మర్మం. ఎరగని వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలా చెట్టుకి ఏదైనా కాయ కాసింది, వాళ్ళకి తెలుసు దాని రుచి. మనకేం తెలుసు? చూస్తాం పోతుంటాం. తినేవాడికి తెలుసు. నేను రుచి చూశాను కాబట్టి రోగము నా దృష్టిలో కుక్కే. నువ్వు రుచి చూడకపోతే అమ్మో నీకంతే. రుచి చూసి ఎరిగి తిని యెహోవా రుచి చూడాలి, దాని మర్మం అనుభవించాలి. ఇవన్నీ జీవితం నిజంగా నా జీవితం నేను గొప్పలు చూశాను, పొగడతలు చూశాను, తిట్టులు చూశాను, అవమానాలు చూశాను, నిందలు చూశాను. అందుకే మనుషుల బుద్ధులు మనకు అర్థమైపోయినాయి. ఈరోజు నీకు కూడా కనపడితే అర్థం చేసుకున్నాక పగగా సాధించాల్సింది, ప్రేమతో వాళ్ళతో కలిసి జీవించాలి ఈ లోకం. అంతే, ఏం చేయొద్దు, ప్రేమించటం ఒక్కటే నేర్చుకోవాలి. ఎందుకంటే మన తండ్రి ప్రేమ స్వరూపుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకొని సాధ్యమైనంత వరకు లోకంలో ఉన్న అందరితో సమాధానం పొందాం. అప్పుడు దేవుడు ఆ రోగి దగ్గరికి వెళ్ళి అతన్ని బాగు చేసినట్టుగా మన దగ్గరికి వచ్చి మనల్ని కూడా బాగు చేస్తాడు. ఇది దేవునికి ఏమీ అసాధ్యం కాదమ్మా. ఓకే, అందరు తల వంచితే